అంటే ఒక అవినీతిపరుడైన లాయర్, ఒక అవినీతిపరుడైన పోలీస్మెన్ కలిస్తే ఒక డబ్బున్న మనిషికి అంటే ఎవరిని ఏమన్నా ఫ్రేమ్ చేసి లోపలేసేయచ్చా? అంత ఈజీ ఆ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడం. మరి ఒక కామన్ మ్యాన్గా ఇప్పుడు ఒక ఇష్యూ ఎవరో ఫేస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎట్లా తెలవాలి, ఎట్లా పసిగట్టాలి ఆ లాయర్ అమ్ముడు పోయినాడు అని? అట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఒక టాలీవుడ్లో ఒక ఫ్యామిలీ పైన ప్రతి మెంబర్ పైన వాళ్ళ పైన ట్రోలింగ్ జరుగుతుంటుంది. నేను నేమ్ తీయను, బట్ అందరికీ అర్థమైపోతుంది. అవును, ఇక్కడ నీ ఎక్స్ప్రెషన్ సరిగా పలకలేదు అనడానికి ఆ ఏంద్ర ఎక్స్ప్రెషన్ కుక్కలాగా చాలా తేడా ఉంది. కుక్కలాగా పడుతుంది డెఫినెట్ కదా. అంటే లాజికల్గా ఆలోచిస్తే అక్కడ అల్లు అర్జున్ వాళ్ళని ఎవరిని రమ్మనిలే, వాళ్ళే అల్లు అర్జున్ కోసం వచ్చినారు. ఉన్న అవకాశాలని మన ఆర్థిక పరిస్థితి వల్ల వాడుకోలేకపోవడం అంతే. అంటే డబ్బు ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. డబ్బు ఉంటే అంటే అండి, అమ్మాయి కేసు పెడితే ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది నిజమేనా? వచ్చి భార్య వెళ్ళి కేసు పెట్టిస్తే వెంటనే వాళ్ళు పోలీసులు వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళిపోతారా, హస్బెండ్ని తీసుకెళ్ళిపోతారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో కాంప్లికేటెడ్ అయిన లీగల్ సిస్టమ్ని సింప్లిఫై చేయడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మీరు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే, ఫేస్ చేయకపోయినా సరే, ఎవరికైనా లీగల్ నాలెడ్జ్ ఉండాలి అనేదే ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమో ఎవరికి తెలుసు రేపు పొద్దున ఎవరిని ఫ్రేమ్ చేసి లోపలేస్తారో, ఏ పోలీస్ ఏ డోర్ నాక్ చేస్తారో అసలుకే రోజులు బాలేవు. సో లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే రా అండ్ రియల్ టాక్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో కళ్యాణ్ గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు? ఫైన్ రోహిత్ గారు. కళ్యాణ్ గారు, నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే కోర్ట్ మూవీలో మనం చూస్తే ఒక అబ్బాయిని అనవసరంగా ఫ్రేమ్ చేస్తారు, ఆ కేసులు ఈ కేసులు పెట్టి ఒక లాయర్ హెల్ప్ ద్వారా. అంటే ఒక అన్యాయం, అంటే ఒక అవినీతిపరుడైన లాయర్, ఒక అవినీతిపరుడైన పోలీస్మెన్ కలిస్తే ఒక డబ్బున్న మనిషికి అంటే ఎవరిని ఏమన్నా ఫ్రేమ్ చేసి లోపలేసేయచ్చా? అంత ఈజీ ఆ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడం. యాక్చువల్ నేను కూడా చూశానండి మూవీ. ఇన్ఫ్యాక్ట్ అది అందరూ చూడాల్సిన మూవీ కూడా. అంటే యాజ్ ఫార్ యాజ్ ఆ సినిమాకి వచ్చేలోపు అండి కొంత డ్రామాగా కూడా అనిపించింది. కానీ జనరల్గా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా అండి, సరే కరప్ట్ ఉండొచ్చు, సిస్టంలో చాలామంది ఉంటారు. ఈ డిపార్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ పేరు కూడా ఉంది కరప్షన్కు సంబంధించి. ఇందులో అడ్వకేట్ వచ్చి కేసు నెంబర్స్ చెప్పి ఫైల్ చేయించే జనరల్గా జరగదండి. అది డ్యూటీ ఆఫ్ ద పోలీస్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే అది అంటే సినిమాటిక్గా చూపించారు తప్ప జనరల్గా అడ్వకేట్కు కేసు ఫైల్ చేసే దాంట్లో రోల్ ఉండదు. అసలు వాళ్ళు లోపలికి రావాల్సిన అవసరం లేదు పోలీసులకు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అవి సంచలనమైన కేసులోనే. ఎందుకంటే ఈ పోలీసులకు కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందండి. ఈ లీగల్కి కూడా, ఈ జ్యుడిషియరీకి సంబంధించిన నాలెడ్జ్ కూడా వాళ్ళకు బాగా ఉంటుంది. ఈ కరప్షన్లో కూడా భాగం ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఒక అమాయకుడి మీద చెయ్యని పని ఛార్జెస్ పెట్టడానికి ఏ ఒక్కరి మనసు కూడా మనస్కరించదండి. జనరల్గా చెయ్యరు అట్లా. ఈ బ్రైబ్ తీసుకొని ఏం చేయొచ్చు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్ తగ్గియచ్చు. అంటే పెద్ద సెక్షన్లో ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా ఆల్టర్ చేసి శిక్ష నుంచి తప్పించే ఇది చేస్తారు తప్ప, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇట్లా అనవసరమైన ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతనికి శిక్ష పడేటట్లు చేయాలని ఏ పోలీస్ ఆఫీసర్ అనుకోడు, మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా అనుకోడు. అందుకే అందులో కూడా షాక్ అవుతారు వాళ్ళు, పోలీసు లాయర్ చెప్తుంటే. ఎగ్జాక్ట్లీ. పోలీసులు కూడా అది అంటే వాళ్ళు ఆనందంగా చేస్తుంది కాదు, అది తప్పనిసరి పరిస్థితుల్లో చేసినట్లే కనపడుతుంది అందులో ఇనీషియల్గా. కాబట్టి జనరల్గా ఏంటి అంటే ఇప్పుడున్న పోలీసులు కూడా అండి ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వచ్చే ఆఫీసర్స్ ఇప్పుడు ఇంత ముందులా కాదు ఇప్పుడు. ప్లస్ సోషల్ మీడియా అవేర్నెస్. ఇప్పుడు ఏదన్నా అన్యాయం జరిగినా కూడా అబ్బాయికి, ఎవరికైనా ఒక వ్యక్తికి, వెంటనే అది బయటకు వచ్చి స్ప్రెడ్ అయిపోతుందండి. అంత ఈజీ కాదు. రాంగ్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అతనికి శిక్ష పడేటట్లు చేసి ఆ సినిమాలో ఉన్నట్టు చేయడం అనేది బయట అయితే ఇంపాసిబుల్ అండి. అది జనరల్గా తప్పుడు కేసులు పెట్టి అది అంత ఈజీ కాదు. ఒకవేళ ఛార్జెస్ పెట్టినా మన జ్యుడిషియరీ దీంట్లో అవి ప్రూవ్ కావడం కూడా అంత ఈజీ కాదండి.
అది అప్పుడు ఇప్పుడు మీరు అన్నారు ఒక కరప్టెడ్ అడ్వకేట్ అని. అతని రోల్ ఎక్కడ వస్తుంది అంటే అడ్వకేట్ కరప్షన్ అంటే అవతల పార్టీతో కాంప్రమైజ్ అయితే, ఈ సినిమాలో కూడా అట్లా ఏదో చూపించినట్లున్నారు. అట్లా తప్ప అడ్వకేట్ కరప్ట్ కావడానికి వేరే ఛాన్స్ ఏం లేదండి. ఇది నాకు కాంప్రమైజ్ అయ్యి చెప్పాల్సింది చెప్పకపోవడము, నిజాన్ని సప్రెస్ చేయడము, ఇట్లా చేయగలరు తప్ప జనరల్గా అయితే అది 90% ఎవరు చేయరండి. అట్లా మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా ఈ క్రిమినల్ వాటిల్లో దీంట్లో వచ్చేదేం లేదు. ఒక మనిషికి అనవసరంగా శిక్ష పడ్డం తప్ప. సివిల్ వాటిల్లో అంటే మానిటరీ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఏదో కాంప్రమైజ్ అవుతారేమో. అది కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ అండి జనరల్గా. ఓకే, అంటే ఆ మూవీలో చూపించినట్టే అనుకోండి, బట్ ఒకరిని ఫ్రేమ్ చేసి అన్యాయంగా పంపించడం డబ్బుల కోసమే కదా కళ్యాణ్. ఎంతైనా ఒక లాయర్ పాకెట్ నింపుకోవడానికి కోసమే చేస్తున్న పని ఇది. అంటే ఒక మూవీలో అది వచ్చింది అంటే రియల్ లైఫ్లో కూడా ఏదో ఒక పాయింట్లో జరిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సివిల్ కేసెస్ కానీ డివోర్స్ కేసెస్లో ఇది ఉండకపోవచ్చు, బట్ క్రిమినల్లో అతన్ని కాపాడడానికి వీళ్ళు ఎంత ముందుకైనా వెళ్తారు వాళ్ళ క్లయింట్ అయితే అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళకి లిటరలీ తెలుసు, లాయర్కి తెలుసు అక్కడ ఏం జరిగిందో. వాళ్ళని కాపాడుతుంటే మరి అంటే మనస్సాక్షి అనేది ఉంటుంది కదా, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, అయినా వాళ్ళని కాపాడుతున్నారు. ఈ మూవీ విషయానికి వస్తే అతను తప్పు చేయలేదు అని తెలుసు, బట్ స్టిల్ లోపల నూపుతున్నారు. రెండు విషయాల్లో వాళ్ళకి డబ్బే ముఖ్యం లాయర్లకి. అంటే ఎట్లా వాళ్ళ మనస్సాక్షి అనేది ఉండదా, జస్ట్ నింపుకోవడానికే చూస్తుంటారా? మీ అందరూ కాదు, బట్ ఒక సెగ్మెంట్ ఉంటుంది. బట్ ఆ సెగ్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది సొసైటీ? అంటే మీరు అన్న దాంట్లో కొంతవరకు ఓకే కానండి. కేవలం డబ్బు కోసమే అంటే మీరు చెప్పింది నాకు అర్థమైన వర్షన్ ఏంటంటే అతను ఒక నేరం చేశాడని తెలుసు లేదా చేయలేదని తెలుసు, అతని తరఫున మీరు ఎట్లా వాదిస్తారు? అంతే కదా మీరు అంటుంది. అతను ఎట్లా బయటికి తీసుకొస్తారు? ఎగ్జాక్ట్లీ, నేరం చేస్తే అని బయటికి తీసుకుని రావడం తప్పు కదా, బట్ మీ క్లయింట్ అయినంత ఏ లాయర్ క్లయింట్ అయినా సరే బట్ డబ్బులు ఇస్తే వాళ్ళని బయటికి తీసుకురావాలని ట్రై చేస్తుంటారు ఏ లాయర్ అయినా. అవునండి, అంటే అది కరెక్ట్ కాదు కదా అప్పుడు. ఎందుకంటే అండి అంటే జనరల్గా ఇది అంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చినప్పుడు ముందు మేము కౌన్సిలింగ్ చేస్తామండి. నువ్వు ఇది నిజంగా చేసావా చేయలేదా? అతను అబద్ధం చెప్పినా కూడా నేను చేయలేదనేది మాకు అర్థమవుతుందండి మా ఎక్స్పీరియన్స్ వల్ల, లేకపోతే మేము ఆల్రెడీ చూసిన కేసులు కానివ్వండి, ఇతను చేశాడు చేయలేదనేది అర్థమవుతుంది. క్లియర్ కట్గా చెప్తాం వాళ్ళకి, ఇంతవరకు నీకు రిలీఫ్ రావచ్చు తప్ప నువ్వు పూర్తిగా బయటపడే అవకాశం లేదు. నువ్వు చేసిన దానికైతే శిక్ష పడాల్సిందే, అనుభవించాల్సిందే. ఇది చెప్పాకే జనరల్గా ఏ అడ్వకేట్ అయినా కేసు తీసుకుంటారండి. చాలామంది అడ్వకేట్స్ చాలా ఉన్నతమైన భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారండి ఈ లైన్లో. జనరల్గా ఏంటంటే అడ్వకేటు పోలీసు ఇట్లా అనగానే వీళ్ళు సిస్టంలో మేధావులై ఉండి ప్రజలను మోసం చేస్తున్నారనే భావన ఉంది. అది కరెక్ట్ కాదండి. చాలా మేధావులైన అడ్వకేట్స్ కొన్ని కేసులు కూడా తీసుకోరండి. వద్దు అని మేము చెయ్యమని కూడా బ్లంట్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు తప్పు ఉంది అంటే తీసుకొని వాళ్ళు ఉన్నారు. ఆ తప్పులో కూడా కొంతమంది ఇప్పుడు తప్పు జరగవచ్చండి. ఇప్పుడు మర్డరే ఉంది, ఒక ఆమె ఒకరిని హస్బెండ్ని కొట్టి చంపేసింది, అది ఇల్లీగల్ కనెక్షన్ కోసమో ఇంకో దానికో అయితే అది తప్పు. అలాంటప్పుడు తీసుకోని వాళ్ళు ఉన్నారు. లేదు వాడు రోజు తాగొచ్చి ఆమెను బాధ పెడుతున్నాడు, ఆమె కొట్టింది, చనిపోయాడు, యాక్టే అది మర్డరే, చనిపోయాడంటే. కానీ అలాంటప్పుడు తీసుకొని ఆమెను బయటపడాలి అంటే నైతికంగా ఆమె చేసింది కరెక్టే అని భావించినప్పుడు డెఫినెట్గా తీసుకుంటామండి. అది నేను కూడా తీసుకుంటాను. అందులో అది డబ్బు కోసం కాదు. అతను తాగొచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆమె ఎమోషనల్ కొట్టేసింది, అతను చనిపోయాడు. ఆమె చేసిన దాంట్లో ధర్మం ఉంది అనుకుంటే చట్టం వేరే, ధర్మం వేరే అండి, నైతికత వేరే. ఆ ధర్మం ఉంది అనుకున్నప్పుడు నథింగ్ రాంగ్ ఇన్ టేకప్ దిస్ కేస్. అండ్ ఆమెను బయటికి తీసుకురావడంలో కూడా కొన్ని కండిషన్లు ఏం కావచ్చు అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కూడా చంపొచ్చు ఆమె. అది చనిపోయింది నిజమే, అక్కడ జరిగింది మర్డరే. ఇప్పుడు ఆ కేసు నేను తీసుకోవాలా వద్దా మనకు తెలియదు, లోపల ఏం జరిగిందో తెలియదు, ఆమె వచ్చి చెప్పిన దాన్ని బట్టే. సో ఆ ఎవిడెన్స్ అది మాకు అర్థమవుతుందండి ముందే, ఛార్జ్ షీట్ అది ఎఫ్ఐఆర్ చూడంగానే అప్పుడే చెప్పేస్తాం ముందే, ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండా. అమ్మ ట్రై చేద్దాం, ఇది చూద్దాం, ట్రై చేద్దాం, సాక్ష్యాలు అయితే బలంగా ఉన్నాయి, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అంతే తప్ప వీడు బ్రూటల్గా ఒక అమ్మాయిని రేప్ చేసి ముక్కలు చేసి వదిలాడు అంటే అట్లాంటి కేసులు చాలామంది తీసుకోమండి.
జనరల్ తీసుకోమని అలాంటివన్నీ కూడా బయటికి తేవాలి అనే ఇంటెన్షన్ అయితే ఉండదు. అక్కడ ఏదో ఇందాక నేను చెప్పినట్లు కనపడితే డెఫినెట్గా తీసుకుంటారండి అడ్వకేట్స్. అంతే తప్ప అది కేవలం డబ్బు కోసమే పాకెట్లు నింపుకోవడానికే కాదు. ఇందాక చట్టం వేరు ధర్మం వేరు అన్నారు కదా, ఆ లైన్ ఎక్కడ ఆపుతారు? చట్టం ఏంటి, ధర్మం ఏంటి? ధర్మమే చట్టం కదా. అట్లా కాదండి. ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఒక మనిషి వచ్చి ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చాడు, నేను సెల్ఫ్ డిఫెన్స్లో అతన్ని పొడి చేశాను, అది ధర్మం కొద్దీ మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. కానీ చట్టం ప్రకారము అతను చనిపోయాడు, అక్కడ మర్డర్ అయితే జరిగింది, నేను ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. నేను ఎప్పుడు బయటకు వస్తాను అంటే ఈ కోర్టు ట్రయల్ అంతా నడిచాక నిజంగా నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అతన్ని చంపాను అంటే ప్రూవ్ అయితే నేను డెఫినెట్గా బయటకు వస్తాను. ఇప్పుడు నేను చేసిన యాక్ట్ అయితే మర్డరే, నేను చంపింది నిజమే, చట్టపరంగా నేను చేసింది మర్డరే, కానీ ఎందుకు చంపాను అని నేను ఆలోచించుకుంటాను. చూడండి, నేను నిజంగా అది ధర్మంగా చేశానా పని లేదా అనేది, అది ధర్మం అంటే. నేను లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు, లేదంటే ఇంకొక అమ్మాయిని చంపబోతున్నాడు, ఒక పశువుని చంపబోతున్నాడు, ఆ టైంలో కొట్టి చంపేస్తాం, అది ధర్మం అంటే. లేదు ఊరికే పోయేవాడిని నేను డబ్బుల కోసమో ఇంకో దానికో పొడిచాను అనుకోండి, అది డెఫినెట్గా తప్పు. డెఫినెట్గా అక్కడ ఒక చిన్న లైన్ ఉంటుందండి. కాకపోతే నేను చేస్తుంది ధర్మమే అనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది కంట్రోల్ చేయడానికి కోర్టులు, పోలీసులు, చట్టాలు. దట్స్ ఇట్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అవినీతిపరుడైన పోలీస్, అవినీతిపరుడైన లాయర్ అని ఎవరు డేంజరస్? సిస్టమ్ ప్రకారం వాళ్ళ జాబ్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ లిమిటేషన్స్ ప్రకారం పోలీస్ కరప్ట్ అయితే ఎంత డేంజరస్, ఆర్ లాయర్ కరప్ట్ అయితే ఎంత డేంజరస్? అంటే ఏది డేంజరస్ అంటే కరప్షనే డేంజరస్. ఎవరు చేశారనేది కాదు ఇందులో, ఎవరు కరప్టెడ్ అయినా కూడా సిస్టంలో ఇది అన్ని రకాల డిపార్ట్మెంట్లు అందరూ కలిసి ఉన్నదండి. ఎవరు కరప్ట్ అయినా కూడా, కాకపోతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే ఎక్కువ మంది జనాలు భయపడేది పోలీస్ వ్యవస్థకు భయపడతారండి. ఎందుకంటే అప్పరెంట్లీ అక్కడ వాళ్ళ రోల్ అనేది కనపడుతుంది, కేసు ఫైల్ చేయడంలో కానివ్వండి, ఫస్ట్ హ్యాండ్లో వాళ్ళే ఉంటారు, ఇనీషియల్గా వాళ్ళు ఉంటారు కాబట్టి, ఫేస్ వాళ్ళు కాబట్టి, ఆ కేసుకి ఫస్ట్ ఉండేది వాళ్ళు కాబట్టి జనరల్గా వాళ్ళ మీద ఎలిగేషన్స్ కూడా ఎక్కువ వస్తాయండి. చాలా నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ జనానికి ఎందుకో వాళ్ళంటే ఒక ఏహే భావన. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, రోడ్డు మీద బండి మీద పోతూ ఉంటాం మనం, నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే అతను ఏం చేయలేడు, నన్ను ఆపుతాడా అనే ఇగో. కొన్ని వేల వెహికల్స్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి దగ్గర గంటన్నర పట్టింది కేపీహెచ్బి నుంచి గచ్చిబౌలికి రావడానికి. అదే వాళ్ళు ఒక్కరోజు డ్యూటీ చేయకపోతే మొత్తం స్తంభించిపోద్దండి. అది గుర్తించాం మనం వాళ్ళు చేసే సేవని. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వాళ్ళు కిందకు దిగి ఆ నీళ్లు అవన్నీ చేతులతో తోడేసిన రోజులు ఉన్నాయి వర్షాలలో. ఈ డ్రైనేజ్ క్లీన్ చేసి వెహికల్స్ పోవడానికి అదంతా గుర్తుండదు. నన్నాపి ఫైన్ అడుగుతాడా, నన్నాపి హెల్మెట్ లేదంటాడా, ఇదే గుర్తుంటుంది. అక్కడ ఫీజు తీసుకున్నా కూడా దాన్ని కరప్షన్గానే భావిస్తాం. నా డబ్బు ఆయన తీసుకుంటున్నాడు అంటే మనం చేసిన తప్పు మనకు గుర్తుండదు. సో ఇందాక మీరు వచ్చిన పాయింట్కి వచ్చేలోపు కరప్షన్ ఎవరు చేసినా కూడా అది డేంజరస్ అండి. కామన్ మ్యాన్ అనేత దెబ్బతింటాడు. కానీ ఇందులో ఏ కరప్షన్ ఉన్నా కూడా అండి, అడ్వకేట్ది వాళ్ళు సినిమాలో చూపించినట్టు జనరల్ క్రిమినల్ వాటిలో కాంప్రమైజ్ కారండి అడ్వకేట్స్. ఒక వ్యక్తికి శిక్ష వేయాలి అనవసరంగా అంటే ఒక కాన్షియస్ ఉంటుంది. మనకు పిల్లలు ఉంటారు, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆలోచిస్తారంటారా? డెఫినెట్గా ఆలోచిస్తారండి, డెఫినెట్గా ఆలోచిస్తారు. అడ్వకేట్ అనే అతనైతే ఆలోచిస్తాడు. ఆ ప్రొఫెషన్లో ఉండి చెప్తున్నాను నేను. ఒక అనవసరమైన వ్యక్తికి మన వల్ల శిక్ష పడింది, అతను మన వల్ల జైల్లో ఉన్నాడు, మన వల్ల బాధపడ్డాడు అంటే దానికి ఏ అడ్వకేట్ కూడా ఒప్పుకోడండి. సివిల్ వాటిలో అంటే మీరు అన్నట్లు డబ్బు పరంగా ఉంటే కొంతమంది కాంప్రమైజ్ కూడా కావచ్చు, అది వేరే. కానీ ఈ క్రిమినల్లోకి వచ్చేలోపు ఏ అడ్వకేట్ కాడండి. మీకు చదువుకునేటప్పుడు ఈ మోరల్స్, ఎథిక్స్ అని నేర్పిస్తారా? మీకు చదువుకునేటప్పుడు డెఫినెట్గా ఒక పర్సన్ వల్ల వస్తుందంటారా? ఇది మీ కరికులంలో ఉండేది తక్కువ అండి. ఇది ఏదైనా కూడా కరికులంలో అది అప్పుడే అయిపోద్ది. ఆ 45 మార్కులు వచ్చి మనం పాస్ కాగానే మర్చిపోతాం అది. వేరే ఇలాంటివన్నీ కూడా మన యొక్క ఇది వ్యక్తిగతమైన విషయం అండి. హౌ యూ బ్రాటప్, మీరు ఎట్లా పెరిగారు. కానీ ఏదేమున్నా కూడా అండి, మనిషి ఎంత చెడ్డోడైనా కూడా ఒక వ్యక్తికి శిక్ష పడే దాంట్లో అయితే కాంప్రమైజ్ కారండి. వేరే పోలీసుల కరప్షన్ వచ్చేవారు కూడా ఇందాక నేను చెప్పినట్లు
ఒక అనవసరమైన మనిషిని తీసుకొని వచ్చి అతనికి శిక్ష పడాలి అనే అనుకునే పోలీస్ ఆఫీసర్లు కూడా వెరీ 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 రేర్ అండి. అది 0.001% అంటారు చూడండి, అట్లా చెప్పుకోవచ్చు. శిక్ష తగ్గించి ఏదో మానిటరీ బెనిఫిట్ పొందవచ్చు, అట్లా చేయొచ్చు తప్ప అనవసరంగా ఒక వ్యక్తికి అయితే అట్లా ఆ సినిమాలో చూపించినట్లు వెరీ రేర్. అది మా కామన్ పీపుల్కి ఏమర్థమవుతుందంటే చూస్తే అంతా అదే అనిపిస్తుంది. ఆ 0.001 మాకు కనిపించేసరికి మొత్తం 99% అదే ఉందని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, అది మీరు చెప్తుంది కరెక్టే. ఇప్పుడు కరప్టెడ్ డిపార్ట్మెంట్ అంటే పోలీసులు అనేది అందరిలో ఉంది భావన జనరల్గా. అడ్వకేట్స్ అన్నా కూడా అమ్మ వీళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళు అని ఒక నెగిటివ్ భావనే ఉంది. అండ్ ఇంకొకటి మూవీలో చూపించినట్టు కాదనుకోండి, బట్ జనరల్గా కూడా ఆ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ని అంటే కాంప్రమైజ్ అది తీసేసుకొని డబ్బులు ఇచ్చా ఏదో ఒక రకంగా తీసేసుకుంటారు. బట్ వీళ్ళకి ఆ డిఫెండింగ్ పార్టీ వాళ్ళ అన్నదమ్ములకి ఎవరు ఉన్నారో మూవీలో వాళ్ళకి ఎవరికి తెలియదు అది అతను కాంప్రమైజ్ అయిపోయిండు, అతను డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి. మరి ఒక కామన్ మ్యాన్గా ఇప్పుడు ఒక ఇష్యూ ఎవరో ఫేస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎట్లా తెలియాలి, ఎట్లా పసిగట్టాలి ఆ లాయర్ అమ్ముడు పోయినాడు అని? జనరల్గా అండి ఇది మన జ్యుడిషియరీ సిస్టమ్ కూడా అండి చాలా నిదానంగా జరుగుతాయి ట్రయల్. నెలకు ఒక వాయిదా పడుతుంది. మీకు ఇప్పుడు సివిల్ కేసులో క్లియర్గా అర్థమైపోతుంది, సివిల్ కానివ్వండి క్రిమినల్ కానివ్వండి. ఇందాక నేను చెప్పినట్లు సివిల్ కేసుల్లో ఆ కేసు తీసుకున్న అతను ఎట్లా తప్పిద్దామనే ఆలోచిస్తూ ఉంటాడు. సివిల్ అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానివ్వండి, లేదా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి వాటిల్లో. జనరల్గా వాటిలోనే జరగడానికి అవకాశం ఉంది. క్రిమినల్లో డిఫెండ్ లాయర్ జనరల్ కాంప్రమైజ్ కాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో, రివర్స్ కావచ్చు తప్ప ఇదైతే కాదు. మీరు చెప్పినట్లయితే శిక్ష పడేయడానికైతే జరగదు. వేరే ఇక్కడ కూడా ఏమవుతుందంటే నెలకు ఒకసారి వాయిదా పడే ఇది ఉందన్నమాట సిస్టమ్. ఎందుకు అంటే ఉన్న ఒత్తిడి, నెంబర్ ఆఫ్ కేసెస్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోర్టులో 200-300 కేసులు ఉన్నాయి. రాత్రి 10ంటికి పోయే జడ్జి గారులు కూడా ఉన్నారు. అంత సిన్సియర్గా చేసినా కూడా అంత లోడ్ ఉంది. కాబట్టి అంటే జనరల్గా మీరన్న క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వేయలేదే, ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంతా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంతా కూడా ఎవరైతే ఈ ప్లెయింటిఫ్ ఉంటాడో అతని ప్లెయింటిఫ్ అంటే ఎవరైతే కేసు వేస్తాడో, ఈ పొలం నాదనో స్థలం నాదనో వేస్తాడో అతనే ప్రూవ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేయలేము, మాకు తెలియదు కూడా ఫ్యాక్ట్. డిఫెండింగ్ సైడ్ అంటున్నారు లేదు అంటే ఈ కేసు వేసేటప్పుడు అంటే సివిల్ది మాట్లాడుతున్నాను. సార్ ఈ పొలం నాది అనవసరంగా అతను కబ్జా చేశాడు, మీది ఎలా అండి, ఇది మా తాత ఈయన, ఆయన నుంచి ఈయనకు వచ్చింది, ఇట్లా నాకు వచ్చింది అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని తను చూపించాలి. అడ్వకేట్ అనే అతను చూపించిన ఆ డాక్యుమెంట్ వేయకపోతే ఇతనికి అర్థమైపోద్ది ఆ పిటిషన్ వేశాడా లేదా అనేది. వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు అది వేయలేదే, మాట్లాడలేదే అనేది తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే అండి సివిల్ కేసులో పార్టీ రాక్కర్లేదు కోర్టుకి, క్రిమినల్లో మ్యాండేటరీ. కేసు వేసిన వాళ్ళు రావాలి, అక్యూజ్డ్ కూడా రావాలి. వేరాజ్ ఈ సివిల్ కేసులో వాళ్ళు రాక్కర్లేదు. మీరన్న పాయింట్ ప్రకారం జరిగితే అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి జరిగే అవకాశం ఉంది. కానీ కొంతమంది క్లయింట్స్ ప్రతి నెల వస్తారు, అడ్వకేట్ కంటే ముందు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఆ అవేర్నెస్ కూడా ఉందన్నమాట. అక్కడ కూర్చునే వాళ్ళంతా ఎవరు, జనరల్ ఆడియన్సా లేకపోతే కేసుకి సంబంధించి? లేదండి, కేసుకి సంబంధించిన వాళ్ళే జనరల్గా వస్తారు. యాక్చువల్గా అండి బై ప్రొఫెషన్ మేము పోవడం తప్ప అంటే ఏమంటారంటే అక్కడ ఫెసిలిటీస్ అవి చూస్తే మాకే పోబుద్ది కాదు. అంటే అడ్వకేట్కే కేసు అయిపోగానే వెళ్ళిపోదామా దేవుడా అన్నట్లు ఉంటుంది. కిందికి వెళ్ళి మా బార్ రూమ్లో కూర్చుంటాం. ఆ కోర్టులో అక్కడ కూర్చోవాలంటే ఇప్పుడు కొద్దిగా కొన్ని కోర్టుల్లో ఏసీలో అవన్నీ వచ్చాయి కానివ్వండి, హైకోర్టు అవి బాగుంటాయి. కానీ కింద కోర్టులో సిచ్యువేషన్ బాగుంటుంది, సరిగ్గా వాష్రూమ్ కూడా ఉండదు. ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే ఆ కేసును ఎదుర్కొంటున్నారో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు వచ్చి పబ్లిక్ చూసే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. బట్ ఈ మధ్య నేను విన్న స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు అని జరిగే ఇంకా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేదండి. అది కొద్దిగా హై లెవెల్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ అయితే అవుతున్నాయి. ఇంకా కింది కోర్టులో అంత ఇది రాలేదు ఇంకా. సో ఈ స్ట్రీమింగ్ యాక్సెస్ అండ్ సోషల్ మీడియా యాక్సెస్ ఎప్పుడైతే పెరిగిందో జనాలు ట్రోలింగ్ చేయడం కానీ, అబ్యూజ్ కమెంట్స్ పెట్టడం కానీ, అంటే తెర వెనుక ఒక అకౌంట్ కదండి, ఒక అకౌంట్ వెనుక ఉండి ఎవరు ఏమైనా చేయగలరు అనే ధైర్యం ఉంది, ఫేస్ టు ఫేస్ కనిపించం కాబట్టి.
అట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఒక టాలీవుడ్లో ఒక ఫ్యామిలీ పైన ప్రతి మెంబర్ పైన వాళ్ళ పైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. నేను నేమ్ తేను, బట్ అందరికీ అర్థమైపోతుంది. సో వాళ్ళు అన్న ప్రకారం ఏంటంటే, నేను విన్నది ఇట్లాంటి కమెంట్స్ పెట్టినా ట్రోలింగ్ చేసినా కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది, ఏదో యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ అని ఏదో విన్నా నేను. దీని గురించి ఏమంటారు మీరు? చాలా మంచి ప్రశ్న అండి అది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి పర్సనల్గా ఈ విషయాల్లో దెబ్బతిని. ఏమనుకుంటామంటే మనం ఏదో తెర వెనుకున్నాము అన్నారు చూడండి మీరు. తెర తొలగిపోవడానికి ఎంతో టైం పట్టదండి. ఆ తెర తొలగడానికి ఎంతో టైం పట్టదు. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు శక్తివంతులు కూడా. ఎందుకు వదిలేస్తుండొచ్చు అంటే వాళ్ళు కూడా కొంత ఎంజాయ్ చేయొచ్చు కొంతవరకు దాంట్లో. వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, చాలా ఫేమ్ ఉన్న ఫ్యామిలీ మీరు చెప్పింది. ఆయన మహానటుడు. వాళ్ళు పోన్లే పాపం అనుకున్నంత వరకే ఈ ఆటలు. కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కూర్చున్నారంటే జీవితాలు నాశనం అయిపోతాయండి. సో వీళ్ళు చేసే పనికి అంత పవర్ఫుల్ అంటే వీళ్ళు చేస్తుంది చాలా తప్పు పని. అదే ఇప్పుడు బ్రహ్మానందం ఆయన యాక్టర్ ఉన్నారు, ఆయన మీమ్స్ వస్తుంటాయి, అందరం నవ్వుకుంటాం. అది ఆయన కూడా పగలబడి నవ్వుకోవచ్చు. వేరేజ్ ఒక మనిషిని అతని ప్రతిష్టకు భంగం కలిగేటట్లు అప్సీన్ అంటే వల్గర్గా ఇలాంటి పనులు చేసి వాటిని ట్రాన్స్మిట్ చేసినా కూడా ఐటీ యాక్ట్ కఠినంగా ఉందండి. డిఫమేషన్ కూడా వేయచ్చు, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగిందండి. ఇందులో సివిల్ క్రిమినల్ రెండు కూడా ఉంటాయి. వాళ్ళకున్న ప్రతిష్టకు కొన్ని కోట్లకు వేయచ్చు. ఇది మామూలు ఈ కాలేజీ పిల్లలు వీళ్ళు ఉంటారండి. ఇప్పుడు మేమే కొన్ని వీడియోలు చేసి పెడితే ఏదన్నా అవేర్నెస్ కోసం మాకు వచ్చేది ఏముండదు. ఇందులో జనం తెలుసుకోవాలని పెడితే, అబ్బా భలే చెప్పావులే, అబ్బా మీ ఇంట్లో ఎట్లే జరిగిద్దా, ఇట్లాంటి కామెంట్స్ మాకే. సరే, అది ఒక పరిధి ఉన్నంత వరకు చూస్తాము. ఆ పరిధి దాటింది అనుకోండి, మీరన్న తెర ఏదో వెనక్కి కూర్చొని చేయడానికి ఇప్పుడు లేదండి. ఇంత ముందులాగా సిమ్ ఎవరు పడితే వాడు తీసుకోవడానికి లేదు. నేను పట్టుకోవాలంటే కరెక్ట్గా 1 అవరే, కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసిందంటే అది బుర్రలో పెట్టుకోవాలి, అది బుద్ధిలో ఉండి ఆ పనులు చేయాలన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్లు ఐటీ యాక్ట్లో చూసుకుంటే 66E అప్లికబుల్ అయింది, 67 ఐటీ యాక్ట్లో 67A. అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అబ్సీన్గా ఇది చేసిన, వల్గర్గా చేసిన ఇవన్నీ కూడా అనమాట, డిపెండింగ్ ఆన్ ద యాక్ట్. ఫస్ట్ టైం 3 years అండి. సెకండ్ ఫస్ట్ టైం చేస్తే 5 lakhs పెనాల్టీ, 67 అయితే ఐటీ యాక్ట్లో. సెకండ్ టైం అనుకోండి అది మళ్ళీ 10 lakhs వరకు కూడా ఉంది పెనాల్టీ. ఫస్ట్ సెకండ్ టైం మళ్ళీ వాళ్ళది రిపీట్ చేస్తే 3 years 5 lakhs. సెకండ్ టైం చేశారంటే 5 years 7 lakhs ఉంది, అదే 10 lakhs ఉంది. 67A అనే సెక్షన్ ఉంది. దాని ప్రకారం ఫస్ట్ టైమే 5 lakhs 5 years శిక్ష, 10 lakhs ఫైన్. మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేశారంటే 7 years పడుతుంది, 10 lakhs. జీవితం సర్వనాశనం అండి. వాడు కాలేజీలో ఉండో విలేజ్లో ఉండో ఇట్లాంటి తిక్క పనులు చేస్తే ఫ్యూచర్ అవుట్ వాడిది. 7 ఏళ్ళు జైల్లో పడ్డాడంటే జీవితం సర్వనాశనమే. పొర్రపాటున వీడి పెట్టే కామెంట్స్లో 2 వర్గాల మధ్య కానీ 2 మతాల మధ్య కానీ పొరపాటున ఏదన్నా కానీ అగ్గి రగులుకుంది అంటే భవిష్యత్తు నాశనమే. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ అని, వాళ్ళకున్న ప్రతిష్టకి కొన్ని కోట్లకు డిఫమేషన్ వేయచ్చు వీళ్ళ మీద. ఐపీసీ సెక్షన్ కూడా అప్లికబుల్ అయింది. ఇంతకుముందు 499. ఇప్పుడు అంటే నా పేరు పాడి చేసినారు అంతే కదండి, ప్రతిష్టకు భంగం కలిగేయడం. వాళ్ళు ఒక లిమిట్ వరకు ఊరుకుంటారండి వాళ్ళు కూడా. అది ప్రతి ఫిల్మ్ స్టార్ కానివ్వండి, ప్రతి సెలబ్రిటీకి వాళ్ళకి తెలుసు ముందే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయి, కొంతమంది సర్కాస్టిక్గా ఉంటారు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి తెలుసు. దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్. వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టకూడదు ఎప్పుడు కూడా. అది బద్దలైందంటే వీళ్ళ జీవితాల నాశనమే. అంటే మనం ఇట్లా వాదించలేమా, నేను అన్నది ఒకటి నువ్వు అర్థం చేసుకుంది ఒకటి, అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నేను ఇది అన్నట్టు మనం వాదించలేమా? అది పాయింట్ని బట్టి ఉంటుందండి. మీరు ఏం కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు, బ్రహ్మానందం గారు ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అది చూసి అందరికి నవ్వు వస్తే వాళ్ళు పట్టించుకోరు.
వీళ్ళు హర్ట్ అయ్యేటట్లు ఏదైనా పెట్టారు అంటే ఇది రాసినా దీనివల్ల నేను హర్ట్ అయ్యాను అనేది వేసుకోవచ్చు, డిఫమేషన్ వేయచ్చు. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ యాక్ట్లో కూడా అది 356 కింద ఉంది, 2 years జైలు మామూలు క్రిమినల్ ప్రొసీడింగ్ అయితే, మళ్ళీ పెనాల్టీ ఉంటుంది లక్షల్లో. ఇది కాక సివిల్ వేయచ్చు, మళ్ళీ నా ప్రతిష్ట 1.5 ఉన్న ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేపించచ్చు. సివిల్లో ఏమవుతుందంటే అండి అది టాట్స్ అంటాం అనమాట. ఈ రిప్యుటేషన్కు తగ్గట్లు కాంపన్సేషన్, అదే ఏమంటారు దాన్ని, ఈ అమౌంట్కు వేయచ్చు. నాకు ఇంత వీడి వల్ల నష్టం జరిగింది కాబట్టి ఇంత అమౌంట్ అతని నుంచి వసూలు చేసి ఇవ్వండి అని. జీవితాలు నాశనం అయిపోతాయండి. అదే మీరు చెప్తుంటే చాలా భయంకరం, చాలా సివియర్గానే. ఎవరు పట్టించుకోక, అంటే వాళ్ళకు తెలియక, అవేర్నెస్ లేక పిల్లలకి తిక్క కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. కరెక్ట్గా దాని మీద కూర్చుని వర్క్ చేశారంటే మాత్రం వాళ్ళు చాలా ఈజీ వీళ్ళని జీవితం నాశనం చేయడానికి. అంటే మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటాయి అనిపిస్తుంది కళ్యాణ్ గారు నాకు. తిట్టడం ఒకటి, హేట్ ఒకటి. హేట్రేట్ కూడా ఉంటుందా? అంటే నా ఒపీనియన్ నేను చెప్పిన కమెంట్లో, నా ఒపీనియన్ నాకు ఇది నచ్చలేదు, నాకు బాగాలేదు అని చెప్తే అర్థమైందండి. మీరు విమర్శ వేరే అండి, సద్విమర్శ వేరే. ఏంటా యాక్షను, ఏంటా ఎక్స్ప్రెషను, ఫైన్. దానికి ఏం లీగల్ ఏం చేయలేరు. దానికి వాళ్ళు కూడా తీసుకోరు. ఓ నేను ఇంప్రూవ్ చేసుకోవాలా అనుకుంటారు స్పోర్టివ్గా. అది నన్ను అంటావా అంటే అది నిలబడవా కేసులు. ఓకే. ఎప్పుడైతే అతన్ని అవమానిస్తామో మనం, ఇక్కడ నీ ఎక్స్ప్రెషన్ సరిగా పలకలేదు అనడానికి ఆ ఏంద్ర ఎక్స్ప్రెషన్ కుక్కలాగా చాలా తేడా ఉంది. కుక్కలాగా పడుతుంది డెఫినెట్ కదా. ఆ కంపారిజన్ అది, అంటే ఆ మనిషిని అవమానించకూడదు. మీ ఎక్స్ప్రెషన్ అక్కడ బాగాలేదండి అంటే ఏదో ఒకటి, ఓ స్టెప్ ఏదో ఒకటి అట్లా చెప్పడం వేరే. ఏంది నువ్వు కుక్కలాగేసావు, గాడిలాగేసావు అనేది ఇది అనమాట, అవమానించడం అనేది. డెఫినెట్గా నీడ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో ఈ సెలబ్రిటీ విషయానికి వస్తే పుష్ప 2 అప్పుడు ఒక తొక్కిసలాట అయింది, దాని పెద్ద స్టాంపీడ్ అయ్యి ఒకరు మరణించినారు కూడా. అంటే లాజికల్గా ఆలోచిస్తే అక్కడ అల్లు అర్జున్ వాళ్ళని ఎవరిని రమ్మనిలే, వాళ్ళే అల్లు అర్జున్ కోసం వచ్చినారు. తీసుకెళ్ళి నీ వల్లే వీళ్ళకి ఏదో అయిందని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టినారు. ఎన్ని రోజులు, ఒక 2 రోజుల్లో పెట్టినారు. సో అంటే ఏంటి ప్రాబ్లం ఇక్కడ? అతను ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది లీగల్గా? మళ్ళీ ఎట్లా బయటకు వచ్చినారు అతను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్ళినాడు? ఆయన తప్పేముంది? అంటే ఇది వచ్చేలోపండి మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ అండి. అంటే అది కోర్టు పరిధిలో ఉన్న అంశం. దాని గురించి మనం డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా నడుస్తుంది అంటున్నారు. అది ఇంకా కోర్టులో ఉంది, పెండింగ్ ఉంది. కాకపోతే అపరెంట్లీ మన కేసు డెప్త్కి పోకుండా చూస్తే ఆయన ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సెలబ్రిటీ. ఆయన పిలవడు, ఎవరిని పిలవక్కర్లేదండి. ఆ సెలబ్రిటీస్ ఎవరు పిలవక్కర్లే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు వచ్చారంటే నేను కూడా పోతా, పరిగెడతా. నాకు అంత అభిమానం ఆయన అంటే. స్టూడియో వదిలి ఇప్పుడే వెళ్ళిపోతా నేను, ఆయన బయట ఉన్నారు అంటే అంత అభిమానం. వాళ్ళు పిలవరండి మనల్ని, అభిమానంగా జనం వెళ్తారు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ముందు జాగ్రత్తలన్నీ తీసుకొని ఈయనని అంటే పబ్లిక్గా ప్రదర్శన చేయొద్దు అనో సంథింగ్ ఏదో చెప్పారనమాట. వీరు చెయ్యి ఊపడం సంథింగ్ ఏదో జరిగింది. దానివల్ల తొక్కిసలాట జరిగిందనేవి ఛార్జెస్. అంటే నేను కేసులో డెప్త్లోకి పోలేదని ఏమి ఫైల్ చేశారని చెప్తున్నా. కాబట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదండి ఆ కేసు. సరే, అది పక్కన పెట్టేసేయండి, దాని గురించి ఏమొద్దు. బట్ ఇప్పుడు మీరు అన్నారు కదా అభిమానంతో నేను వెళ్ళిపోతాను. మనం వెళ్ళినాం, నేను వెళ్ళినా, నాకు దెబ్బలు తాకినాయి, అతను ఏమనలే, మరి ఆయన తప్పు ఎట్లా అవుతుంది? ఎవరన్నా అనుకోండి, సెలబ్రిటీ కాదు, ఎవరు కాదు, ఒక పర్సన్ ఉన్నారు, అసలు ఆ సెలబ్రిటీ లేడు, అక్కడ ఒక ఫోటో ఉంది అయింది. అవును, ఇక్కడ ఒకటండి, ఇంతమంది వస్తారనేది ఎస్టిమేషన్ పోలీస్ వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చిరంజీవి గారే వచ్చారనుకుందాం ఇక్కడికి, రోహిత్ గారు గంటకి చేసుకుందామండి షూటు, నేను ముందు వెళ్ళిపోయి వస్తాను, సార్ని చూడాల్సిందే అని వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ ఉంటుందండి పోలీస్. వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి రాగలరు. ఆయన ఏంటి, ఆయనకున్న ఫేమ్ ఏంటి, ఆయన వస్తే ఎట్లా వస్తుంది క్రౌడ్, ఆయన ఎక్కడ నిలబడ్డారు, ఆయన క్రాస్ రోడ్స్లో నిలబడ్డారా, గచ్చిబౌల్లో నిలబడ్డారా, అక్కడ క్రౌడ్ ఏంటి, ఇదంతా వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఉంటుందండి. దాన్ని బట్టి వాళ్ళు ముందే ఈయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు చిరంజీవి గారికి.
సార్ మీరు ఉన్నా కూడా స్టేజ్ షో లేదు ఈరోజు, మీరు స్టేజ్ మీద మాట్లాడడానికి లేదు, ఓకే మీరు జస్ట్ కార్లో నుంచే చెయ్యి ఊపాలి, ఎలక్షన్ కోడ్ అంట అట్లా ఆ టైప్లో మీరు నమస్కారం పెట్టవచ్చు అంతే. చేతులు ఊపడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, అది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏ సెలబ్రిటీ అయినా కూడా. వాళ్ళు దాని ప్రకారం వెళ్తే సిస్టమ్ అంత కంట్రోల్లో ఉంటుందండి అక్కడ. అంటే పోలీసుల యొక్క పరిధిలో ఉంటుంది అది. ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా సెలబ్రిటీస్ కానీ కొద్దిగా వీళ్ళని ఉత్సాహపరచాలనో జనాన్ని చూసో ఇది చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయండి. ఇంకొకటి ఈ సెలబ్రిటీస్ కానీ పవర్ఫుల్ పీపుల్ అనుకోండి, సెలబ్రిటీస్ పవర్ఫుల్ పీపుల్లో పాలిటీషియన్స్ కూడా ఉంటారు. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు జైలుకి వెళ్ళి వచ్చేస్తుంటారు అత్తారింటికి వెళ్ళినట్టు అని చెప్పి అనిపిస్తుంది. రీసెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తను జైలుకి వెళ్ళినప్పుడు బయట యాజిటేషన్ జరగడం కానీ ర్యాలీస్ జరగడం కానీ అవన్నీ జరిగినాయి. తర్వాత బయటకు వచ్చేసినారు. అతను ఒక్కరే కాదు, మిగతా ఏ పాలిటీషియన్స్ అయినా కూడా ఉద్యమం సమయంలో కానీ ఎప్పుడైనా కానీ వెళ్తుంటారు, వచ్చేస్తుంటారు. అంటే ఈయన పవర్ఫుల్ కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ తర్వాత బయటకు రావడమా, లేకపోతే వాళ్ళకి సిస్టంలో ఏమైనా లూప్ హోల్స్ తెలుసా? అట్లా ఉండదండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇండియాలో పవర్ఫుల్ పర్సన్స్లో పొలిటీషియన్ కాదండి, మొత్తం పవర్ఫుల్లో మొన్న ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి స్థానం కూడా 50 లోపే ఉన్నట్లుంది, 24, 14 ఏదో సంథింగ్. అంత పవర్ఫుల్ మనిషి ఆయన మొత్తం దేశంలోనే. అలాంటి ఆయన దగ్గర 54 రోజులు ఏమో జైల్లో ఉన్నారండి. నిజంగా ఆయన పవరో లూప్ హోల్సో వాడుకొని ఆయన బయటికి రాగలిగితే అన్ని రోజులు ఉండకూడదు. మీరు చెప్పింది ఇదైనప్పుడు. కాకపోతే ఏమైంది అంటే అట్లాగే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఏపీలో జరుగుతుంది, విజయవాడ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, ఆయనకి ఎక్కడ బెయిల్ రావట్లేదు. ఆయన చేశారా లేదా అనేది ఇది కాదు, ఆయన పవర్ఫుల్లే, మంచి మంచి అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళకి సిస్టమ్ తెలుసు, అంతా ఉన్నా కూడా రావట్లేదు. అట్లా ఉండదండి, లూప్ హోల్స్ అనేది అనకూడదు దాన్ని మనము. ఆ సిస్టమ్ మీద అవగాహన అనాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితికి వచ్చేలోపు అంటే వాళ్ళది ఎందుకు తెలుస్తుందంటే ఇట్లా వస్తున్నారు పోతున్నారు అనేది కేవలం ఆయన సెలబ్రిటీ కాబట్టి మనకు తెలుస్తుంది, మీడియా అటెన్షన్ ఉంటుంది దాని మీద. ఇప్పుడు మామూలు వ్యక్తి మనలాంటి సాధారణ వ్యక్తి జైలుకు పోయి వచ్చేది తెలియదు ఎవరికి కూడా, అసలు ఎప్పుడు పోయాడా లేదా అనేది కూడా తెలియదు. ఆయన కాబట్టి తెలుస్తుంది మనకి. ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఒక కేసు అయింది ఒక మనిషి మీద, ఈ ట్రయల్ కోర్టులో ఉన్నాడు, అతను ఉన్న పరిధిలో జనరల్గా మేము వినేది, సార్ నేను ఫీజు ఇచ్చుకోలేనండి, అసలే కష్టంలో ఉన్నాను అనేవే ఎక్కువ వింటాం జనరల్గా. కొంతమంది ఏమంటారంటే సార్ ఏమున్నా పర్లేదు, నాకు కావాల్సింది ఇది, 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, యు స్పెండ్ ఇట్. టక్కని అమరావతికో లేకపోతే హైకోర్టుకో పోవాలంటే పోదాం, సుప్రీంకోర్టుకైనా పోదాం అనే భరోసా క్లయింట్ నుంచి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆప్షన్ ఏంటనేది మేము చెప్పగలం వాళ్ళకి. సార్ నేను ఈ కేసుకి చాలా ఇబ్బంది పడి ఇస్తున్నాను, కేసు అయిపోయాక ఇస్తాను, నాకు ఆ లోన్ వస్తే ఇస్తాను అనే ఆ సెగ్మెంట్ ఆఫ్ క్లయింట్స్కి ఇట్లా హైకోర్టులో మనకు అవకాశం ఉంది, క్వాష్ చేసుకోవచ్చు. అంటే అక్కడ హైకోర్టు అంటే కొందరు అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు మనం హైర్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా సుప్రీంకోర్టు అంటే వేరే సెగ్మెంట్, అది ఖర్చుతో కూడిన వ్యవహారాలు అవి. అది ఆయన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, వాళ్ళ సామాజిక పరిస్థితిని బట్టి బాబు ఇట్లా చెప్తాం మేము, ఇట్లా ఆప్షన్ ఉంది క్వాష్. వీళ్ళు ఏమనుకుంటారంటే ఖర్చు అనగానే మీరు అన్నట్లు అడ్వకేట్ నమ్మరు, బాబు ఈయనేదో మళ్ళా పెట్టాడే మనకు లింక్ అంటే. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అది ఆ ప్రాబ్లం ఉంటుందండి పాపం, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టే. అమ్మ వద్దులేండి సార్ అంటారు, సరే నమ్మకం అది తీసేసినా కూడా అమ్మ 50,000 లక్ష నేను పెట్టుకోలేండి సార్ అంటారు. కాబట్టి వాళ్ళు ఆ ట్రయల్ కోర్టులో అయ్యే వరకు అక్కడ ఆప్షన్ ఉంది, హైకోర్టులో మనం క్వాష్ చేయించుకోను. ఏమన్నారు అది? క్వాష్ అంటామండి. అంటే హైకోర్టులో అది చూసేసి ఈ ట్రయల్ అంతా జరిగేలోపు సంవత్సరాలు పట్టచ్చు, అందుకని చూసేసి జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాసెస్ అవ్వడానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఆమె ఉందనుకోండి, భర్త మీద కేసు పెట్టేసింది, ఆమె ఆడపడిచి వచ్చేలోపు ఎక్కడో ఉంటుంది సింగపూర్లో, ఆమె మీద పెడుతుంది, ఆడపడుచు మీద పెడుతుంది, అత్తగారు వాళ్ళు ఎక్కడో ఉంటారు, మహబూబ్ నగర్లోనో లేకపోతే కర్నూలులోనో ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా పెట్టేస్తారు వీళ్ళు, అసలు వాళ్ళకి సంబంధం ఉండదు. పోలీసుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు వచ్చి చెప్పంగానే మొత్తం రాసుకొని దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి పెడతారు. విచారణలో వాళ్ళ పేర్లు తీసేయచ్చు, అసలు మా పేరు అన్యాయంగా పెట్టారు, మా పేరే అందులో ఉండకూడదు,
అనుకున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా ఓకే అనుకోండి, వాళ్ళు ఓకే చెప్తే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయచ్చు. అంటే వీళ్ళని అక్రమంగా పెట్టారు, అన్యాయంగా పెట్టారండి, ప్రతి నెల వాయిదాకు రావాల్సి వస్తే ఇబ్బంది, లేదంటే అసలు వాళ్ళ పేర్లు తీసేయండి అని వేస్తామన్నమాట పిటిషన్. కోర్టు వారు పరిశీలించి అసలు ఇక్కడ ఆధారాలే లేవు, ఆమె ఎక్కడో సింగపూర్లో ఉంది, ఈ తల్లి వాళ్ళు 80 ఏళ్ళు ఆమె కర్నూలులోనో మహబూబ్ నగర్లోనో ఉంది, అసలు ఆమెకి ఏం సంబంధం అని కొట్టేయచ్చు హైకోర్టు లెవెల్లోనే. లేకపోతే కేసుకు అటెండ్ కాకుండా నెల మీరు ఉండొచ్చు, అవసరమైనప్పుడు కోర్టుకు వెళ్ళండి అని డైరెక్షన్ తీసుకోవచ్చు. ఇది మామూలు ప్రజలకి ఈ కేసే నడిపేయాలంటే ఇబ్బంది అయిన వాళ్ళకు ఆప్షన్ మేము చెప్పలేము, చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. సో అక్కడ మనీ అన్లిమిటెడ్ సోర్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ లెవెల్లో సో మీరు ఇంకా పెద్ద ఆప్షన్స్ ఇచ్చేసరికి ఫాస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఫాస్ట్ ప్రాసెస్ అయింది. ఉన్న అవకాశాలను మన ఆర్థిక పరిస్థితి వల్ల వాడుకోలేకపోవడం అంతే. అంటే డబ్బు ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. డబ్బు ఉంటే అంటే అండి ఇప్పుడు అడ్వకేటు కూడా బతకాలి, ఫీజు లేకుండా ఎవరు చేయలేరు. కొన్ని చేస్తామండి, ప్రతి ఒక్కరు కొన్ని చేస్తారు. డైలీ ఇదే పని అంటే ఎవరు చేయలేరు, మేము బతకాలి కదండి. అది సపోజ్ అతను ఒక స్టూడెంటో లేకపోతే ఒక ఇదయ్యి అతని డబ్బు కూడా లేదు అంటే అవి ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉంటాయండి. ఇన్నోసెంట్ పాపం వీళ్ళు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు, అయితే అయిందిలే అని ఇప్పుడు హైకోర్టు కూడా మేము చేస్తాము. సో ఇందాక మీతో మాట్లాడుతుంటే ఇంతకుముందు మీరు అన్నారు నాకు ఎక్కువ వచ్చే కేసెస్ 50% కంటే ఎక్కువ డివోర్స్ కేసెస్ అని అన్నారు. ఎందుకు వస్తున్నాయండి ఈ మధ్య కాలంలోనే పెరిగినాయని నేను అంతకుముందు ఇంకొక లాయర్తో మాట్లాడితే కూడా విన్నా. ఎందుకు వస్తున్నాయి బ్రాడ్గా ఏం చెప్తారు రీజన్స్? ఒక రెండు రీజన్స్ అడిగితే. ఈ మధ్యకాలంలో అండి రియల్గా కేవలం డైవర్స్ కేసెస్సే చూసే అడ్వకేట్స్ కూడా ఉన్నారు అన్నమాట. రీజన్ ఒకటే అండి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావడం కాపురాల్లో. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ ఆమె అతను తప్ప ఎవరైనా థర్డ్ పర్సనే అండి. నేను అమ్మాయి అమ్మనే, నేను అబ్బాయి అమ్మను, నో, అమ్మాయి అబ్బాయి అంతే, దట్స్ ఇట్. అది ఫ్యామిలీ సిస్టమ్, అట్లా ఉండాలి. పెళ్ళయ్యాక కూడా వాళ్ళిద్దరే కొన్ని సంవత్సరాలు ఉండి తీరాలండి, కనీసం ఒక 2 years 3 years అన్నా ఉండి తీరాలి వాళ్ళు. లేకపోతే ఏమవుతుంది అంటే జనరల్గా నేను చూసిందండి, అమ్మాయి తల్లి ఎక్కువ కేసుల్లో ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. నీకు ఇంత ఓపుకుందను వాళ్ళిద్దరు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాడు వచ్చి ఈవినింగ్ అయితే అమ్మాయి కాళ్ళు బిసుకుతాడు, మా వైఫ్ అలసిపోయి వచ్చింది అని. ఆ అమ్మాయి అట్లే కాళ్ళు బిసికి వాళ్ళిద్దరు, వాడి కాళ్ళు నువ్వు పట్టుకుంటావా, నువ్వు ఆడదాని కాళ్ళు పట్టుకుంటావా అని అబ్బాయి అమ్మ. ఎక్కువ కేసులు జరిగేది ఇవే. వాళ్ళకి అప్పటిదాకా తెలియదు ఈ అమ్మాయి నా వైఫ్ కదా అని, వాళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే అమ్మ ఓ నిజమే కదా నేను దాని కాళ్ళు పట్టుకునేది అని వీడికి మొదలైద్ది. ఆ అమ్మాయి కూడా ఇంత కష్టపడుతున్నావు అమ్మ, ఏ రోజు నువ్వు టీ కూడా పెట్టలేదు కదమ్మా, జనరల్ డైలాగ్ ఇది, టీ కూడా పెట్టలేదు కదమ్మా నువ్వు, ఇంత వండి పెడుతున్నావా. ఆమె మొగుడికి ఆమె ఇష్టం వచ్చింది వండి పెట్టుకుంటుంది, చేయి కాల్చుకుంటుంది, తర్వాత ఆమె ఎక్స్పర్ట్. అవన్నీ మీకు ఎందుకు, దాంట్లో దూరుతారు. నువ్వు వాడికి బిర్యానీ చేసి పెడతావా అమ్మ, నువ్వు ఇంత కష్టపడతావా అమ్మ, మీ నాన్న నిన్ను ఎట్లా పెంచాడమ్మా, ఇంకా ఆమెను కాపురం చేయనియరండి వీళ్ళు. సో ఇట్లా ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో ఫ్యాక్ట్ మర్చిపోయి ఆ ఇష్టం అనేది వ్యతిరేకంగా మారిపోతుంది. నీకేమమ్మా, ఇదొక డైలాగ్ అండి, నీకేమిరా అంటే అమ్మాయికి ఉద్యోగం ఉంటే చాలు ఇంకా అంతే. ఇవి రీజన్స్ అండి ఎక్కువ థర్డ్ పర్సన్ రావడం. ఇంకోటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఇంకొక పర్సన్ రావడం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి, ఇంకో పర్సన్ రావడం. లేట్ మ్యారేజెస్ అండి నేను గమనించింది, అంటే ఇది నా పర్సనల్ భావన. ఒకప్పుడు అంటే మన పేరెంట్స్ టైంలో అయితే 18 years 16 years కూడా అయిపోయాయి పెళ్ళిళ్ళు. కొద్ది నెక్స్ట్ జనరేషన్ వచ్చేలోపు 23 24 అంటే తొందరపడి చేసేసేవాళ్ళు ఎందుకో. ఈ 23 yearsకు పెళ్ళైన జంటల్లో నేను చూసింది ఏంటంటే వాడికి తిక్కుంటుంది, ఆ అమ్మాయికి తిక్కుంటుంది. జనరల్గా ఆ ఏజ్లో ఇద్దరు వర్కింగ్ అయినా సరే ఒకరి తిక్క ఒకరు అడ్జస్ట్ అయిపోతారండి చిన్న ఏజ్లో. వాడు ఏం చేసినా ఆ అమ్మాయికి హీరో, ఆ అమ్మాయికి అట్లా వైస్ వర్సా. వేరేజ్ ఈ 30s దాటాక ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కెరీర్ అని అబ్రాడ్ పోవడము, ఆన్సైట్లు పోవడము ఎక్కువ, ఈ సాఫ్ట్వేర్ వీటిల్లో
మ్యారేజ్ ఎప్పుడైతే లేట్ అయిద్దో వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు నెంబర్ ఆఫ్ పీపుల్కి. అంటే వేరేగా అనట్లేదు నేను, అదే చెడ్డగా మాట్లాడట్లేదు నేను. అమ్మాయికి 4 ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉంటారు, అబ్బాయి 4 అమ్మాయిలను చూస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి వర్షం పడింది అనుకోండి, ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి గొడుగు తెరిచిస్తాడు, వాడు దడుస్తుంటాడు. ఇంకొకడు బాగా ఆకలి రా అనగానే వాడు కాఫీయో గీఫియో తీసుకొచ్చి లేదా తినడానికి ఒకటి తెస్తాడు గోడ దూకెళ్ళి. ఇంకొకటి ఇట్లా చేస్తాడు అనమాట. ఉన్నారు యాక్చువల్లీ. బర్త్డే అనగానే కేక్ కోయిస్తాడు వాడు. అంటే మంచి ఫ్రెండ్షిప్ అనుకోండి అది. కాకపోతే ఈ అమ్మాయి 4 అబ్బాయిలను చూసింది, 4 వెరీ ఎఫిషియెంట్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. వేరే భర్త దగ్గరకు వచ్చేలోపు వాడు గొడుగు తీయడు, ఈమె చెప్పినట్టు పోయి గోడ దూకి కేక్ తేడు. ఆ 4లో ఉండే లక్షణాలు ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ వీళ్ళలో కావాలనుకుంటుంది ఈమె. 30 ఏళ్ళు దాటేలోపు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అతను అంతే. ఆ అమ్మాయి నాకు తలనొప్పి అనగానే అయ్యో తలనొప్పి అనింది, నా భార్య అందే. ఈ భార్యాభర్త అన్నప్పుడే ఒక సహజమైన ఒక చనువు ఉంటుందండి. కంపారిజన్స్ అంటారా? అట్లా కంపారిజన్ ఎగ్జాక్ట్లీ. 4లో ఉండే ఏ ఒక్కరి లక్షణాలు, ఒక అమ్మాయి అందంగా ఉంటుంది ఆఫీసులో, ఒక అమ్మాయి బాగా డ్యాన్స్ చేస్తుంది, ఒక అమ్మాయి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, ఒక అమ్మాయి చక్కగా జడ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక అమ్మాయిలో ఉండడం కష్టం అండి. అది ఇవన్నీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అక్కడ. ఇవన్నీ రీజన్స్. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావడం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అది ఫైనాన్షియల్ ఎందుకు అంటున్నా అంటే అండి, చాలామంది కుటుంబాల్లో అమ్మో నేను ఇప్పుడు ఇతను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, అంటే అమ్మాయి వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అనుకోవడం వల్ల కలిసి ఉన్న జంటలు ఉన్నాయి. ఒక ఏజ్ 40 దాటాక ఏదో చేసుకున్నాం కాబట్టి పిల్లల కోసం కలిసి ఉంటున్నాం అనే వాళ్ళు కూడా చాలా ఎక్కువ. అన్ని పెళ్ళిళ్ళు కూడా ఏదో ప్రేమగా ఎఫెక్షనేట్గా జరిగిపోవండి, కాంప్రమైజులు ఉంటాయి మ్యారేజెస్లో. సో ఇవన్నీ కూడా రీజన్స్ అండి ఇప్పుడు డైవర్స్కి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నారు కదా, అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు అందుకనా నువ్వు అంటే నేను ఎందుకు పడాలి? ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇది కూడా వస్తుందండి. కొన్ని కేసుల్లో అమ్మాయికి ఎక్కువ వచ్చే ఇవి ఉన్నాయి. అంటే అమ్మాయి కాబట్టి ఆమె తగ్గుండాలని కాదు నేను చెప్పడము. ఈ మేల్ డామినేషన్తో ఎప్పుడైతే అంటాడో నువ్వేంద్ర నాకు చెప్పేది అనే వరకు వస్తుంది అనమాట. ఆ కంపారిజన్కి అది వరకు వస్తుంది. ఇంతకుముందు ఒకరే సంపాదించేవాళ్ళు, జనరల్గా జెంట్సే ఉండేవాళ్ళు ఇంతకుముందు జనరేషన్స్లో. కాబట్టి ఆ లేడీస్ ఇట్లా ఉండాలని ఇప్పుడు అట్లా లేదు కదా, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరికి ఇండిపెండెన్స్ ఉంది. దీనివల్ల ఇంకోటి ఏమవుతుందంటే అండి, ఇందా నేను చెప్పినట్లు పిల్లల కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు 30కే పెళ్ళి చేసుకుంటే 30 ఇయర్స్ దాటాక పిల్లలు పుట్టడానికి మళ్ళీ టైం, ఆ గ్యాప్లోనే విడిపోయే ఎక్కువ ఉన్నాయి. సరే పుట్టాక ఆ పిల్లలు పుట్టడం లేట్ కావడం వల్ల కూడా వీళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 30 ఇయర్స్ దాటాక కూడా స్లో అవుతుందండి ఈ ఫర్టిలిటీ అంటే అది కూడా. ఇవన్నీ రీజన్స్, లేట్ మ్యారేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీజన్. మీ దగ్గరికి వస్తే అట్లాంటి కేసు ఏం చేస్తారు ఫస్ట్ మీరు? డైవర్స్ కేసు అంటారు ఫస్ట్. ఇందాక మీరు అన్నారు మీకు డబ్బులే కదా అనేది, అట్లా ఉండదండి ఎప్పుడు కూడా. ఒక ఫ్యామిలీ డైవర్స్కి వచ్చారు అంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం, అబ్బాయికి కానివ్వండి అమ్మాయి ఎవరు వచ్చినా కూడా పార్టీ. మొత్తం స్టోరీ చెప్పమ్మా అంటే 3 hours చెప్తారండి వాళ్ళు. అందులో ఎక్కువ మేము వినేది లేడీస్ చెప్పారు అంటే ఆడపడుచును అత్తగారిని తిట్టడమే. అదేదో ముడి పడదు కదా, ముడి పడదు అంటారే, భర్త మీద ఏముండదు, భర్త మీద పెద్ద ఉండదు అనమాట. ఆమె కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్. ఇది కాదమ్మా ఇట్లా సొల్యూషన్స్ చెప్తారు, ఇది 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 అన్నట్టు కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తాం, తర్వాత ఏం కాబోతుంది అనేది కూడా చెప్తాం, లైఫ్ ఎట్లుంటుంది అని. మా దగ్గరకు వచ్చి 2 years కేసు అయ్యాక మా అమ్మదే తప్పు మా నాన్నదే తప్పు నా జీవితం నాశనం చేశారని లాయర్ గారు అతనితో మాట్లాడండి నేను రెడీ అని వెళ్ళి కాపురం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి ఈరోజు. అట్లా కూడా ఉన్నారు. అది ఆ క్షణికావేశంలో నాకేంటి నీకేంటమ్మా బ్రహ్మాండమైన వాడు వస్తాడు నీకేంటమ్మా అని వీళ్ళు ఎవరైతే పక్క వాళ్ళు ఎంకరేజ్ చేస్తారో, అబ్బాయికి కూడా అండి ఇద్దరికి నీకేంట్రా హీరోయిన్లు వస్తారు అంటారు. అయ్యాక ఒకసారి ఆ మార్కు పడిందంటే ఆ బాధ వాళ్ళకే అర్థమైంది. అది చెప్పలేని బాధ అనమాట. ఏదో అనుమానంగా చూస్తుంటుంది సమాజం, వీడేదో తేడా లేకపోతే అమ్మాయి ఏదో తేడా అనేది. అది ఇంకా ఉందండి మన మైండ్ సెట్లో, అది అట్లే ఉంది మన దేశంలో. ఇంత ముందులాగా ఏదో డైవర్స్ అంటే మామూలే అని అంటారు కానీ ఇప్పుడు అట్లా అది మనసులో అయితే అక్కడే అయిపోయినాయి మనవి. వేరే కంట్రీస్లో ఉన్నంత కామన్ ఇక్కడ లేదండి. అది ఆ మార్క్ ఉంది మళ్ళీ పెళ్లి చేసుకునే దగ్గర.
ఎవడో కాలేజీ ఫ్రెండో ఇంకొకరు కొలీగో మన ఇద్దరం కలిసి ఉందాంలే, దీని దెబ్బకు ఈ లివిన్లు ఇవి కూడా ఎక్కువైపోయాయి అన్నమాట. లివిన్లో ఉండేవాడు వాళ్ళ అవసరాల వరకు ఉంటారు, తర్వాత ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవాల్సిందే అండి. మ్యారేజ్ అనేది కోర్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే తర్వాత అల్టిమేట్గా నా లైఫ్ స్పాయిల్ అయింది అని బాధపడే వాళ్ళని ఎక్కువ చూస్తాం. డివోర్స్ తర్వాత మీరు చెప్పింది విన్నా బాగుండేదండి ఆ రోజు అనుకునే వాళ్ళం కూడా విన్నాం మేము ఈ మాటలన్నీ. అందుకనే వీటన్నిటి మీద ఒక అవగాహన అనేది మాకు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి తెలుస్తూ ఉంటుంది. మెయిన్ కల్ప్రిట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, చుట్టుపక్కల ఉండే. అవునండి, అవును. వాళ్ళు ఎంత గొడవ పడ్డా నాకు తెలిసి విడిపోరు, మళ్ళీ కలుస్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళంతా వాళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ళు అయిందండి పెళ్ళి అయ్యి మాకు, అంటే జనరల్ నాదే చెప్తున్నా. ఈ 25 ఏళ్ళలో ఒక్కరోజు కూడా నేను ఒక్క మాట కూడా మేము అనుకోలేదంటే మేము ఇద్దరం బాగాలేనట్లే. భార్యాభర్తలు అనుకోవాల్సిందే, ఆ సరసం ఉండాల్సిందే, సరదా. అది కూడా గొడవ పడ్డం కూడా సరదానే. తిట్టుకుంటాం, సాయంత్రం మళ్ళీ సారీ చెప్పుకుంటాం, కాలు పట్టుకొని బతిని ఆడుకుంటాం. అదే ఫ్యామిలీ అంటే. బయట కొలిక్తో అట్లా చేయలేం కదా, కాలేజీ ఫ్రెండ్స్తో అట్లా చేయలేం కదా. ఆ భార్యాభర్తల అనుబంధంలో ఆ మాధుర్యం అదే. తిట్టుకోవాలి. తిట్టుకోవడం వరకు ఓకే, కానీ ఇక్కడ ఇంకొందరు కోపంని కంట్రోల్ చేసుకోలేక అగ్రెషన్గా కొట్టే వరకు వస్తారు. అది ఎంతవరకు? ఎగ్జాక్ట్లీ. సరసం అన్నది అందుకే నేను సరసంలాగే ఉండాలి. ఈ కొట్టుకునే వరకు వస్తే అది విరసం అయింది. అదే ఎప్పుడు ఫిజికల్ అబ్యూజ్ అనేది కరెక్ట్ కాదండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీద చెయ్యడం అనేది అది తప్పు, పాపం కూడా. అది ఎవరైనా తప్పే అది. కాకపోతే నేను చెప్పే గొడవలు ఏంటంటే చిలిపి తగాదాలండి. అన్యోన్యంగా మారడానికి, వాళ్ళు త్వరగా కలిసిపోవడానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. ఈ పిల్లలకు కూర్చోబెట్టుకొని ఇవే చెప్పాలి మనం. ఇట్లుండు అట్లుండు అంటే మనం వాళ్ళని మళ్ళీ దాంట్లో వేలు పెట్టకూడదు. పెళ్ళి కాగానే అమ్మాయిని అబ్బాయిని సపరేట్గా పెట్టాలండి, అంతే. వాళ్ళిద్దరే ఉండాలి. వాళ్ళ బాధ వాళ్ళని మన్నియండి. కింద పడతారు, పైన పడతారు, చేయి కాల్చుకుంటారు, 4 గిన్నెలు మాడ పెడతారు, ఏం కాదు. వాడు ఊడుస్తాడు, ఈ అమ్మాయి తుడుస్తుంది. వాడు పాలు తెస్తే ఈ అమ్మాయి టీ పెడుతుంది, ఆమె టీ పెడితే వీడు అన్నం వండాలి. డెఫినెట్గా సెట్ అవుతారు వాళ్ళు. ఇట్లా అంటున్నారు కళ్యాణ్ గారు ఈ మధ్య. ఏంటంటే నేను వచ్చి బయట అంటే అబ్బాయి బయటకు వచ్చి ఉన్నారు అనుకోండి, ఏమంటారంటే అమ్మ నాన్నని విడదీసి మమ్మల్ని బయటకు తీసుకొస్తున్నావు అనే నింద మోపుతారు ఇలా. నేను చెప్తుంది అమ్మా నాన్నలకే అండి. సమాజాన్ని పట్టించుకోవద్దు మీరు, పంపియండి. ఇప్పుడు పెళ్ళయ్యాక మేము అంటే జనరల్ చెప్తున్నా అండి, అంటే నా పర్సనల్ స్టోరీ లాగా ఉంటుంది అనేది. ఇట్లే బయట ఉన్నాం జనరల్గా, సాఫ్ట్వేర్లోనే ఇద్దరం పనిచేసాం కొన్ని రోజులు. బిజీ లైఫ్లో మాకు ఎవరన్నా మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు వచ్చి ఇంట్లో ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడు మిస్ అయ్యాం. ఒక ఫైనాన్షియల్గా ఒక పొజిషన్కి వచ్చేలోపు డెఫినెట్గా అమ్మ నాన్న గుర్తు రావాల్సిందే ఎవరికైనా కూడా. తీసుకొచ్చి పెట్టుకున్నాం. మా అమ్మ ఇప్పుడు మా ఇంట్లోనే ఉండాల్సిందే, లేకపోతే అసలు మాకు తోచదు. ఇంకొక అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరూ సెట్ అయింది అనుకోండి, అత్తగారికి భార్యకి, ఇంక వాడు హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఏదో నేను ఎక్కడో ఇన్స్టాలోనే ఒక జోక్ చూసా, కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటంటే మంచి అన్యోన్యమైన భార్య వస్తే వాడి లైఫ్ కంప్లీట్గా ఉంటుందంట. రివర్స్ అయింది అంటే ఆమె గయాలది అయితే ఫినిష్ అయిద్దంట వాడి లైఫే. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, డొమెస్టిక్ వైలెన్స్, కొట్టడం అంటే డొమెస్టిక్ వైలెన్స్ కదా. నేను ఎక్కడో చదివినా అంటే ఇట్లా కొడితే కానీ కొట్టినాక కానీ లేదా అమ్మాయి హర్ట్ అయితే కానీ భార్య హర్ట్ అయితే కానీ వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అంటే ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే అధికారం ఉంది అంట అమ్మాయి కేసు పెడితే, ఆర్ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే. ఇది నిజమేనా? వచ్చి భార్య వెళ్ళి కేసు పెట్టేస్తే వెంటనే వాళ్ళు పోలీసులు వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళిపోతారా, హస్బెండ్ని తీసుకెళ్ళిపోతారా? ఇప్పుడు అట్లా లేదండి. ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసి దాంట్లో ఇంటెన్సిటీని, దాంట్లో తీవ్రతను తగ్గించింది ఉమెనే. లేడీసే తగ్గించుకున్నారు దాన్ని, అనవసరమైన కేసులు పెట్టి. అంటే విక్టిమైన లేడీస్ ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఆడపడుచు, అత్తగారు. ఈ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏమైందంటే ఈ ఒక్క భార్యను కాపాడడానికి ఈ భార్య ఏం చేస్తుందంటే 4 ఆడవాళ్ళ మీద కేసులు పెడుతుంది. ఆ అబ్బాయి అక్కలిద్దరు, తల్లి, పిన్ని, 4 ఆడవాళ్ళు కేసులో ఎదుర్కొంటున్నారు ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమే. అది డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు సూసైడ్ జెంట్స్ చేసుకుంటుంటే ఇటు తిరిగింది అందరి ఇది.
ఆడవాళ్ళు ఎక్కువ హరాజ్ చేస్తున్నారు, మగవాళ్ళు చచ్చిపోతున్నారు అనే వరకు వచ్చింది. అరెస్ట్ ఉండదండి, అందులో 41 నోటీస్ అంటాం అనమాట. పోలీసు వాళ్ళు పిలుస్తారు డెఫినెట్గా, ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏంటని పిలుస్తారు, మర్యాద కూర్చోబెట్టే మాట్లాడతారు. ఏంటండి ఇట్లా వచ్చారు, ఏంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకొని కేసు ఫైల్ చేయాల్సిందే, చేస్తారు ఈ 498A కానీ వీటిల్లో. కాకపోతే అది నిజమా కాదా అనేది కోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు అనమాట. వెంటనే అరెస్ట్ చేసేసి జైల్లో వేసేది అంతా ఉండదండి. కొడితే మళ్ళీ కొడితే ఆమెకి ఇంజురీ అయితే అది డిఫరెంట్ కేసు, అది డిఫరెంట్ కేసు. అవి తీసుకెళ్ళి చూస్తే అది మళ్ళీ డిఫరెంట్, అది డిఫరెంట్ కేసు, అప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వేరే మామూలుగా జనరల్గా నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వరకట్నం తెమ్మంటున్నాడు, ఇలాంటి కేసులు అరెస్టులు లేవండి ఇప్పుడు. కొడితే ఎవరిని కొట్టినా కూడా కేసే అది. ఇంజురీని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇందాక ఎవరిని కొడితే కేసు అని అన్నారు కదా, నేను చాలా చోట్ల వీడియోస్ చూసినానండి. ట్రాఫిక్ పోలీస్ వచ్చి పక్కన సివిలియన్ని కొట్టడం, విపరీతంగా కొట్టడం, చాలా గట్టిగా మాట్లాడితే కొట్టడం, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కొట్టడం, ఇదొకటి ట్రాఫిక్ పోలీస్తో ఒకటి. ఇంకొక చోట నేను ఏం చూసినా అంటే కామన్ పర్సనే పోలీస్ స్టేషన్ బయట ఒక పోలీస్ని కొడుతున్నాడు, నువ్వేమన్నావు అని చెప్పి. సో ఏంటి అక్కడ కొడితే ఒకలాగా, ఇక్కడ కొడితే ఒకలాగా, ట్రాఫిక్ పోలీస్ని కొడితే ఒకలాగా, నార్మల్ పోలీస్ని కొడితే ఒకలాగా, సివిలియన్స్ ఇద్దరు కొట్టుకుంటే ఒకలాగా ఉందా లా? అసలు పోలీస్ మీద చెయ్యకూడదు ఏ పోలీస్ అయినా సరే. పోలీసే కాదండి, ఏ ప్రభుత్వ అధికారి కూడా వారు వాళ్ళ వృత్తిని, ధర్మాన్ని, ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగం అంటే అతను చేసే పని ఏంటి, ప్రజల కోసం చేస్తున్నాడు. వాళ్ళ విధిలో ఆటంకం కలిగడం కానివ్వండి, వాళ్ళ మీద దాడి చేయడం కానివ్వండి తీవ్రమైన నేరం. మీరు నేను కొట్టుకున్నాం అనుకోండి, పర్సనల్ రీజన్స్తో కొట్టుకుంటాం. ఆ ప్రభుత్వ అధికారి తన విధిని తను నిర్వహిస్తున్నప్పుడు పోలీసు వారనే కాదు, ఎవరిని కూడా, గవర్నమెంట్ చిన్న ఉద్యోగిని కూడా, అటెండర్ని కూడా ఒక మాట అనడానికి కానీ, వాళ్ళని మనం కొట్టడానికి కానీ లేదు, లేదు అసలు. ఎవరిని కొట్టకూడదు. అందులో ప్రభుత్వ అధికారిని కొడితే అది తీవ్రమైన నేరమే. పోలీసులను కొడితే ఏమైంది అంటే, పోలీసులకు ఎవరికి లేనిది ఒక లాఠీ ఇచ్చారు, లోపలికి తీసుకెళ్ళి కెమెరా ఆఫ్ చేశారు అంటే వీడు మళ్ళీ ఎవరి మీద కూడా కొట్టడానికి చేయలేడు. అందుకని ట్రాఫిక్ పోలీసు మామూలు వ్యక్తిని కొట్టడానికి కూడా లేదు, వాళ్ళు వీళ్ళని ఎవరిని కొట్టడానికి లేదు, పోలీసు కూడా కొట్టడానికి లేదు. కాకపోతే ఆఫ్లైన్లో వాళ్ళ మీద చేయేస్తే మాత్రం డిపార్ట్మెంట్ ఊరుకోదు. అదండి. ఓకే. సో అంటే లీగల్గా పోలీసులను మనం ఏం చేయలేము. లీగల్గా చేయొచ్చండి. అండ్ లీగల్గా అంటే కొడితే, పోలీసు కొడితే మనం వాళ్ళ మీద పోలీసులు కేసు వేయచ్చు, మనం పోలీసులు 100% వేయచ్చు, 100% వేయచ్చు విత్ ప్రాపర్ ఎవిడెన్స్. అనవసరంగా కొట్టారనేది చూపిస్తే, అనవసరం కాదు అసలు కొట్టకూడదు. ఈ మాస్ ఇవి జరుగుతాయి చూడండి, అప్పుడు తొక్కిసలాటలో తోపులాటలో కొడతారు, దానికి వాళ్ళకు కొంత ప్రొటెక్షన్ ఉంటుంది కొంతవరకు. కానీ మామూలుగా అయితే ఏ వ్యక్తిని కూడా వాడు నేరం చేసినా కొట్టడానికి లేదు. అఫీషియల్లీ అంటే కొన్ని చోట్ల ఈ గొడవలు జరిగే చోట ప్రేరేపిస్తుంటారు చూడండి, నువ్వు ఫస్ట్ కొడతావా నేను ఫస్ట్ కొడతావా, ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళ మీద కేసు పడుతుంది అన్నట్టు. అంటే దెబ్బ ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేసినారో అన్నట్టు అది కూడా ఉంటుందా? ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇంజరీ తగిలింది, రీజన్స్ ఏంటి, అదంతా ఇన్వెస్టిగేషన్ అండి, అంతా ఇన్వెస్టిగేషన్. అది వాళ్ళు చేసింది కరెక్టా కాదా అనేది డిసైడ్ చేసేది కోర్టు. మళ్ళీ కోర్టు. ఇందాక మనం డివోర్స్ కేసెస్ నుంచి మాట్లాడి కొంచెం పక్కకు వచ్చినాము. బట్ ఇందాక మనం మాట్లాడుతుంది ఏంటంటే వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారా అని చెప్పి. జస్ట్ ఇన్ కేస్, ఇది ఎవరికి అవ్వకూడదు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఎవరన్నా పోలీస్ వచ్చి డోర్ కొట్టి నువ్వు ఇవాళ అరెస్ట్ అవుతున్నావు అని చెప్తే వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిందేనా, లేకపోతే మనకి ఏమన్నా ఉంటుందా? కోఆపరేట్ చేయకుండా నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా, సినిమాలో చూస్తారు కదా, ఐ వాంట్ టు టాక్ టు మై లాయర్ అని అంటారు, అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిందేనా? ఏ పోలీసు వారైనా కూడా అండి, ఈ మామూలుగా ఇప్పుడు 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులు ఏవైనా ఉన్నాయనుకోండి, 7 ఏళ్ల లోపు తక్కువ అనుకోండి, అరెస్ట్ చేయరు జనరల్గా. అసలు ఇంటికి వచ్చి ఇంత ఉండదు, ఫోన్ చేసి నెంబర్ ఉంటుంది కాబట్టి పిలుస్తారు, బాబు నీ మీద కేసు ఉందంటారు, 41A నోటీస్ అంటాం, అది ఇస్తారు, కొన్ని కండిషన్స్ చెప్తారు, ఊరు విడిచెళ్ళొద్దు, లేకపోతే ఇది అని చెప్పేసి వాళ్ళకు చెప్పి దాంట్లో క్లియర్గా ఉంటుంది ఏ కేసు ఏంటి, నీ మీద ఏ ఛార్జెస్ నమోదయ్యాయి మొత్తం ఇస్తారు. కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కూడా ఇస్తారు జనరల్గా, అది మన హక్కు.
7 ఏళ్ళు దాటాయి అంటే అవి సివియర్ అనమాట. అది ఎవరు డిసైడ్ చేస్తారు? అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చే టైంలోనే డిసైడ్ అవుతుంది? 7 ఏళ్ళ ముందు 7 ఏళ్ళ తర్వాత? అది ఆ సెక్షన్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు వాడు మర్డర్ చేస్తాడండి, వానికి ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే కష్టం కదా, వాడు పారిపోతాడు, రోడ్డు మీద దొరికాడు టక్కన అరెస్ట్ చేసేయచ్చు, దాని నోటీసులు గిటీసులు ఏముండవు, ఏం చెప్పక్కర్లా. మీరు అన్నట్టు వచ్చి ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసింది పోలీసు వాళ్ళకి. ఇవన్నీ అజంప్షన్స్ అండి, టక్కన పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేస్తే అనేది. నేరం చేయకుండా పోలీసులు వచ్చి తీసుకునేది నేనైతే ఇప్పటివరకు 1% కూడా వినలేదు. ఏం చేయని వ్యక్తిని వచ్చి పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం అనేది. మర్డర్ చేశాడు అని అనుమానం ఉంది, వాడు ఇంట్లో ఉన్నాడు, వస్తారు. కాకపోతే అప్పుడు కూడా మనకుండే హక్కు ఏంటంటే పక్కన ఉండే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు ఏ కేసులో ఎందుకు తీసుకెళ్తున్నాం, పలానా మర్డర్ కేసు పలానా చోట జరిగింది, పలానా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం, అక్కడ విచారణ చేస్తాం, మేబీ రిమాండ్కు పంపిస్తాం అనేది క్లియర్గా చెప్పాలి. నేను మా అడ్వకేట్తో మాట్లాడుకుంటే మాట్లాడనియాలి, వాళ్ళు అక్కడికక్కడ మాట్లాడనిస్తారు కూడా, మాట్లాడనిస్తారు. అది హక్కు, మన హక్కు. మాట్లాడి దాని తర్వాత డెసిషన్ ఏంటో తీసుకో. పక్కన ఉన్న వాళ్ళకి చెప్తారు పలానా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం అని ఇన్ఫామ్ చేయాలి, పోలీసులు చేస్తారు. వీడు మర్డర్ చేసి ఒక్కడే ఎక్కడో దాక్కున్నాడంటే పట్టుకుపోతారు అంతే. తర్వాత ఫోన్లు చేసి చెప్తారు వీళ్ళకి, మేము నీళ్ళు తీసుకొచ్చాము, బెయిల్కి ఏదైనా పెట్టుకోండి అని. మళ్ళీ అదే మూవీలో, కోర్ట్ మూవీలో చూసినట్టు వాళ్ళ ఇంటికి 2 పోలీస్ వ్యాన్లు వేసుకొని వచ్చి పోలీసులతో అట్లా ఏం జరగదండి జనరల్గా. ఇప్పుడు అమ్మాయి అక్కడ ఉంది అనేది ఆరోపణ. ఆ సినిమాలో చూసేలోపు ఇది పోక్సో కేసు కాబట్టి, సివియారిటీని బట్టి మైనర్ ఉంది కాబట్టి అప్పుడు వస్తారు పోలీసులు. ఇప్పుడున్న దీనికండి, ఇప్పుడున్న టెక్నాలజీకి ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఇప్పుడు మొబైల్ ఉందంటే చాలా, స్మార్ట్ ఫోను ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, టక్కన వీడియో తీసేస్తారు. కాబట్టి అంత ఈజీ కాదండి ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం. ఇదంతా కూడా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గానే మోరల్లెస్ జరుగుతుంది. ఇంతకుముందు అంత ఇదిగైతే ఇప్పుడు లేదండి డెఫినెట్గా. జ్యుడిషియల్ సిస్టమ్, మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ నాకు అనిపిస్తుంది కళ్యాణ్ గారు, రేప్ విషయంలో చాలా స్లో ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో జరిగిన 2012 కేసు, అదే 7-8 సంవత్సరాల తర్వాత 2020లో దాని జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళని ఉరి తీయాలనో ఏదో. అంటే అంత ఎక్స్టెంట్లో జరిగితేనే 8 ఏళ్ళు పట్టింది. నార్మల్ మనుషులకి అసలు మీడియా వైపు రాని, మీడియా కవర్ చేయని కేసులో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత టైం పడుతుంది? 8 సంవత్సరాలు ఒక కేసు, అది కూడా ఇంత నేషనల్ లెవెల్ ఇష్యూ ఉన్న కేసు. ఇప్పుడు ఇది భారతదేశంలో జనాభాను చూసుకుంటే అండి, ప్రపంచంలోనే 2వ స్థానం, మొదటి స్థానం. ఇప్పుడు చైనాతో పోటీ పడుతున్నాం మనం. అంతమంది జనాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, కోర్టులు తక్కువ, జడ్జెస్ తక్కువ, సో వర్క్ లోడ్ ఎక్కువ. ఒక్కొక్క జడ్జి గారు 300 కేసులు రాత్రికి 10 గంటల వరకు చేయాలి అంటే కొంతమంది చాలా కష్టం అన్నమాట, నెంబర్ ఆఫ్ కేసు. ప్లస్ మన రాజ్యాంగంలో కానివ్వండి, మన చట్ట వ్యవస్థలో కానివ్వండి, న్యాయ వ్యవస్థలో కానీ ఉన్న మెయిన్ మనం బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా, తప్పు చేసినోడు తప్పించుకున్నా పర్లా, ఒక అమాయకుడికి మాత్రం శిక్ష పడకూడదు అంతే. ఇన్స్టాంట్ జస్టిస్ అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదండి. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తా, కొద్దిగా టైం తీసుకుంటా. ఇది ఇప్పుడు 3 వ్యక్తులు పోతున్నారండి, కారులో మందు అవుతున్నారు వాళ్ళు. ఒక అమ్మాయి రాత్రిపూట రోడ్డు మీద నిలబడి ఉంది, డ్రాప్ చేయండి ఒక్కదాన్ని ఉన్నా అన్నారు, 3 ఎక్కించుకున్నారు. వాష్రూమ్కి వెళ్ళాలి అంది, పక్కనే ఫామ్ హౌస్ ఉంది, వెళ్ళారు. ఆ అమ్మాయి మీద రేప్ అయింది, ఆ అమ్మాయి చనిపోయింది. వెంటనే వాళ్ళ 3 తీసుకొని వచ్చి కాల్చిపారేయాలి, వాళ్ళ 3 ముందు చంపేయాలి అనేది జనాల్లో ఒక భావోద్వేగం వచ్చేస్తుంది. ఎందుకు అంటే ప్రేమ ఫస్ట్ వాళ్ళు 3 తీసుకెళ్లారు, ఫామ్ హౌస్లో ఉంది, చనిపోయింది అమ్మాయి, రేప్ అయింది, మర్డర్ జరిగింది. వాళ్ళు 3 చేసి ఉంటారు అనేది అజంప్షన్. కాబట్టి వాళ్ళు 3 చంపేయాలి. అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు. పక్క రూమ్లో వాళ్ళు గంజాయి తాగుతూ ఒక 5 మంది వచ్చి వీళ్ళని కొట్టి అమ్మాయిని చంపేసేయచ్చు రేప్ చేసి. అదంతా బయటికి రాదు. 5 మంది ఉన్న సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. మనం వీళ్ళని కాల్ చేస్తే సాటిస్ఫై అయిపోతాం, వాళ్ళు తప్పించుకుంటారు కదా. వీళ్ళు నేరస్తులు కాదు, లేదు అనుకుందాం, వీళ్ళు 3 ఉన్నారు అనుకుందాం. వీళ్ళలో ఒకడు వద్దంటే వద్దంటున్నాడు, వద్దురా మనకు అమ్మ చెల్లెళ్ళు ఉన్నారా, ఇట్లా చెయ్యొద్దురా అంటున్నారు. మిగతా 2 ఇళ్ళ ఒకడు పట్టుకున్నాడు, వీడిని కూడా కట్టేశారు, వాళ్ళిద్దరే రేప్ చేశారు. కానీ 3 తీసుకెళ్లారు కాబట్టి 3 చంపేయడం కరెక్టా?
వీటన్నీ తేల్చడానికి టైం పడుతుంది. లేదు అందులో మన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఎట్లా వాడిని బయటికి తీయాలి, మావాడు అట్టోడు కాదన్న భావన నాకుంటుంది కదా. ఇవన్నీ ఆలోచిస్తామన్నమాట మన సిస్టంలో. వాడు నిజంగా నేరం చేసిన వాళ్ళు 3 తప్పించుకున్న పర్లా, అమాయకుడు ఒక్కడు కూడా శిక్షించబడకూడదు, వ్యవస్థ మీద నమ్మకం పోద్ది అనే దాని మీద మనం పనిచేయడం వల్ల లేట్. కొన్ని కంట్రీస్ ఉన్నాయి మన ఈ సౌదీ ఇటువైపు, దుబాయ్ స్పాట్లో జస్టిస్ వచ్చేస్తుంది అక్కడ. వాళ్ళ సిస్టమ్ వేరే. భయం మీరన్నట్లు దాన్ని లూప్ హోల్ అంటే మీద ఒక లూప్ హోల్ కాదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోరా, ఛాన్స్ ఉందండి, అవకాశం ఉంది. నేను కొడితే ఆ కేసు ఎప్పటికి రా తేలేది, ఈ డైలాగులు వింటుంటాం మనం గొడవ పడేటప్పుడు. సో మన సిస్టమ్ స్లో ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈ నేషనల్ లెవెల్ ఇష్యూ ఎట్లా అయింది అంటే ఇంకా చిన్న చితక కేసులు అది పరిశీలించి వాళ్ళు అసలు ఇదంతా నిజంగా 3లో ఒకటి చేశాడా లేదా పక్క రూమ్లో ఎవరైనా ఉన్నారా అప్పటికప్పుడు తేలదండి అది. మనం కూడా ఇక్కడ కొన్ని ఎన్కౌంటర్లు చూసాం. అంటే మానసికంగా అంటే సంతోషం అనిపించింది, నాకు కూడా అనిపించింది నిజంగా వీళ్ళు చేసుంటే పోలీసులు చేసింది కరెక్టే అనేది. కానీ అది నిజానిజాలు తేలాలి అంటే ఇన్స్టంట్ జస్టిస్ కొన్నిసార్లు నిజమవ్వచ్చు, కరెక్టే కావచ్చు, కొన్నిసార్లు తప్పు అవచ్చు. ఈ 3లో ఒక నిజంగా వద్దన్నోడు కూడా చనిపోవడం తప్పు కదా. అది ఎప్పుడు తేలుతుంది ఆ విచారణలో? కాదు వీళ్ళు 3 కాదు ఇంకొకటి చేసింది 5 మంది అనేది వాళ్ళ టైం ఇస్తే తెలుస్తుంది. ఆ టైం లేకుండా అప్పటికప్పుడు జస్టిస్ చేయాలంటే అనర్థాలు జరుగుతాయి. అంటే మీరు అన్నారు కదా ఇన్స్టెంట్ జస్టిస్ కాదు, ఒక్క ఏమంటారు ఇన్నోసెంట్ పర్సన్కి కూడా పడకూడదు అని, శిక్ష పడకూడదు అని. బట్ అదే విషయం కసబ్ ఉన్నాడు కదా ముంబైలో అంత దాడి జరిపిన అతను ఇన్నోసెంట్ కాదు అని క్లియర్గా తెలుసు, అందరికీ తెలుసు. అదే అండి మీరు చెప్తుంది కరెక్టే. క్లారిటీ అనేదే క్లియర్ అన్నారు చూసారా మీరు, అది క్లియరా కాదా అనేది వీడియో కెమెరాలో చూసి చెప్తున్నారు మీరు. కరెక్ట్, అతను చంపినాడు కాబట్టి అతనే కాల్చినట్లు. ఎగ్జాక్ట్లీ. ఆ కాల్చడానికి అతని తరఫున ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో, ఏ రీజన్తో కాల్చాడో, వాళ్ళ వెనక ఎవరున్నారో, దేనికి అవన్నీ చూడడం. 100 మంది అతను చంపేసినాడు కదా, జరగబోయే విపత్తును ఆపొచ్చు కదండి. అంటే మన సిస్టమ్ ఆలోచన చెప్తున్నా మీకు నేను, అదే మీతో ఆర్గ్యుమెంట్ కోసం కాదు, నేను అదే అడుగుతున్నా. ఇన్వెస్టిగేషన్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడేం జరిగింది అనే దానికంటే కూడా రాబోయేదాన్ని ఆపాలి అనేది పోలీసుల వర్షన్ ఉంటుంది. మన డిఫెన్స్ ఆలోచన విధానం, వీళ్ళ ఆలోచన ఏంటి, అసలు వీళ్ళు దేని కింద పనిచేసి ఎందుకు చంపారు, రేపు ఇలాంటి థ్రెట్స్ జరగడానికి అవకాశం ఏముంది. మీనమేషాలు ఎక్కడం అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు ఈ రేప్ కేసులే వచ్చేలోపు ఇంతమంది జనాల్లో ఇన్ని కేసులు విచారణలో ఫాస్ట్ ట్రాక్ చేస్తేనే అంత లేట్ అయింది. వేరే కంట్రీస్లో అన్ని కేసులు ఉండవండి. ఇప్పుడు మన జడ్జిలు ఎఫిషియెంట్గా కాదు, మన పోలీసులు ఎఫిషియెంట్గా కాదు, పాపులేషన్ మన కోర్టు ఎఫిషియెంట్గా కాదు. కరెక్ట్గా ఒకటే కేసు పట్టుకొని 4 రోజుల్లో తెలిచేయగలరు. అది ప్రొసీజర్ ఉంటుంది. న్యాయ వ్యవస్థలో ఏమైందంటే మీరు ఒకటి పిటిషన్ వేశారంటే దానికి నా కౌంటర్కి 3 నెలల టైం ఉంటుంది, దాన్ని వాడుకుంటాం, అక్కడ లేట్ అవుతుంది సిస్టమ్. సో అందుకోసమే అనుకుంటా కదా అతను అంటే బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అని తీల్చడానికి అతనికి ఒక లాయర్ కూడా పెట్టినారని విన్నాను నేను. అది వాళ్ళ హక్కు అండి. అది అతను పాకిస్తాన్ వాళ్ళైనా మన శత్రువు అయినా ఎవరైనా సరే ఈ న్యాయ వ్యవస్థలో అతని బాధని, అతని ఆవేదనని, అతని వర్షన్ని అతను చెప్పుకోవాలి, చెప్పుకున్నాకే శిక్ష చేయాలి. దట్ ఈస్ హౌ అవర్ సిస్టమ్ వర్క్స్. అంటే ఇది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ఉంటారు. యాక్చువల్లీ అంటే యూజ్ అయ్యేదానికన్నా దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళే ఎక్కువ అండి. ఇప్పుడు 1000 మందికి శిక్ష తప్పించుకున్నా పర్లేదు నేరం చేసిన వాళ్ళు అంటే పొడిచినోడు గిడిచినోడు వీళ్ళు కూడా తప్పించుకోవచ్చు. కానీ చేయనవాడికి శిక్ష పడకూడదు అన్నామంటే ఆ 1000 మందికి లీనియన్సే కదా, ఆ 1000 మంది బయటకు వచ్చి మళ్ళీ చేస్తారు. కానీ వీడు ఒక్కడికి శిక్ష పడకూడదు అనే సిస్టమ్ మీదే ఇదంతా జరుగుతుంది. దానివల్లే మీరు అన్నట్లు స్లో జస్టిస్ ఇస్ నో జస్టిస్ అనుకోవచ్చు. సిస్టంలోనే నేను కామెంట్ చేయలేను దాన్ని. ఓకే, మనం చాలాసార్లు సో ఈ రేప్ గురించి కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే రేప్ జరిగింది, బట్ దాన్ని వీళ్ళే అని చేసిన వాళ్ళు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి
సో అది మన సిస్టమ్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నాం. స్లో జస్టిస్ ఇస్ నో జస్టిస్ కాదు, ఫాస్ట్ జస్టిస్ ఇవ్వలేము అనే కన్క్లూజన్కి అయితే ఒక ఐడియా వచ్చింది నాకు. సో దాని నుంచి కొంచెం ఈ ఆన్లైన్ సైడ్ వెళ్తే మనం చాలాసార్లు ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది, మనం చూస్తుంటాం, ఐ అగ్రీ దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. ఆన్లైన్లో ఏ ఫామ్ నింపినా ఏం నింపినా నాకు తెలిసి ఒక 99.9% మంది ఆ ఒక్క టర్మ్స్ అండ్ కండిషన్ కూడా చదవరు, జస్ట్ ఆ చెక్ బాక్స్ పెట్టి సబ్మిట్ కొట్టేస్తాం. అదేమన్నా మనకు లీగల్గా ప్రాబ్లం అవుతుందా? అది చదవకుండా జస్ట్ చేస్తే వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు మన పైన యాక్షన్ తీసుకోగలరా లీగల్గా? డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. 5 పేజీలు ఉన్నాయండి, 10 పేజీలు ఉన్నవ్వండి, మీరు టిక్ చేస్తున్నారు అంటే అవన్నీ చదివి కన్సల్ట్ ఇచ్చినట్లు లెక్క. అది ప్రాక్టికలా కాదా అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. అది కూడా ఉంది మన లాలో. నాకు అది తెలియదు అంటే కుదరదు. చట్టం నువ్వు తెలుసుకోవాల్సిందే, న్యాయం నువ్వు తెలుసుకొని చేయాల్సిందే. కొన్ని చోట్ల గంజాయి తీసుకోవడం అనేది నేరం కాదండి, లా ఆఫ్ ద ల్యాండ్ అంటాం. ఇప్పుడు ఇండియాలో అది నేరమే, మా ఆఫ్రికాలో ఇట్లా కాదు. నేను అందుకని ఇక్కడ స్మోక్ చేసా, గంజాయి శిక్ష పడుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిందే, ఆ ల్యాండ్ యొక్క చట్టాలన్నీ మనం తెలుసుకోవాల్సిందే. తెలీదంటే తెలీదు నేను చేశానంటే కుదరదు. చేస్తే అది నేరమే అంతే ఈ ల్యాండ్ మీద. సో అది ఒక వాళ్ళు కూడా అవతల పార్టీ వాళ్ళు నువ్వు చెక్ చేసినందుకు నీ పైన ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ తీసుకోగలరు లీగల్ యాక్షన్ తీసుకోగలరు. కాకపోతే జనరల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న అవేర్నెస్లో మనం దేన్ని చెక్ చేస్తామంటే ఒక ఇన్సూరెన్స్ కాపీ, రూల్స్ చదువుకోవాలండి. ఏంటి అనేది మనం చదువుకొని ఏమేమి వస్తాయి అందులో, మనం మళ్ళీ రేపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు మనం కొంత ఇవ్వాలా, ఇస్తే ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఏ ఏ కేసుల్లో ఇవ్వాలి, ఏ ఏ పరిస్థితుల్లో అతను ఇన్సూరెన్స్ ఇవ్వడు, ఇవన్నీ కూడా అవేర్నెస్ జనరల్గా ఉండాలండి. అది చదువుకున్నాకే టిక్ పెట్టాలి. అంటే ఆ టర్మ్స్ అన్ని చదవాలంటే ఒక రోజు పడుతుంది గ్యారంటీగా. అంటే వెన్ ఇట్ సబ్జెక్టు మీరు అన్నట్లు మళ్ళీ కేసు కోర్టు అంటే టిక్ చేసినప్పుడు చదవాల్సిందే. అందుకేనా ముందు డిస్క్లైమర్ ఇస్తారు ముందు, ఫాస్ట్ చదివేస్తారు, సేఫ్ సైడ్. అది చదవడం చదవకపోవడం మన ఇష్టం. అది ఆ టిక్ అనేది లీగల్లీ వచ్చినప్పుడు ఎస్. టిక్ కాదండి, ఇది మూవీస్ ముందు కాదనుకోండి, బట్ ఏమన్నా వీడియోస్ చూసే ముందు ఆర్ సంథింగ్ ఏదైనా చూసే ముందు డిస్క్లైమర్ వచ్చి దానిపైన ఒక 50 సెంటెన్స్ ఉంటాయి. అది కూడా వాళ్ళు అంటారా, మేము డిస్క్లైమర్ వేసినాం కదా మీరు ఆ మాత్రం చూసుకోవాలి? అది వేసేది అందుకండి, అది లీగల్ రిక్వైర్మెంట్. అది లీగల్గా వాళ్ళు సేఫ్ ఉండాలి, ముందే నువ్వు ప్రకటించాలి అది అంటారు అనమాట. కాబట్టి ఇందులో ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అనేది వాళ్ళు వేసేది అందుకే. అది చట్టపరంగా వాళ్ళు వెయ్యాలి, అది అందుకే వేస్తున్నారు. సో ఇట్లా అందరూ లా గురించి అన్నీ తెలిసిపోయినారు అనుకోండి. అంటే నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ స్కూల్లో వేరే సబ్జెక్ట్స్ లాగా లీగల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటే సొసైటీ ఎట్లా ఉండొచ్చు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తున్నాం మనం, ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆపేసి కీస్ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు అతను, రారా నువ్వు అని అంటాడు. మనం లా తెలిస్తే ప్రైవేట్ ప్రాపర్టీ ఇది, కీస్ ముట్టుకోకూడదు అని చెప్తాం అతనికి. అదే తెలియదు అనుకోండి, సార్ కీస్ ఇవ్వండి అని అడుక్కుంటాం అతన్ని. ఇంత చిన్న సినారియో, రియల్ లైఫ్ సినారియోలోనే ఇంత డిఫరెన్స్ ఉంది జస్ట్ లా తెలిస్తే. అదే ఓవరాల్గా బ్రాడర్ పర్స్పెక్టివ్గా మీరు పైనుంచి చూస్తే ఎంత బెటర్ ఉండొచ్చు సిస్టమ్, ఆర్ ఎంత వర్స్ ఉండొచ్చు. అంటే లా తెలిసిన ప్రతి ఓడు నీ మీద కేసేస్తాను కూడా అనొచ్చు కదా. అంటే ఎట్లా ఉండొచ్చు ఇది ఒకవేళ మనం ఫస్ట్ నుంచి చదువుకుంటాం? డెఫినెట్గా దీన్ని ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్గా పెట్టి తీరాలండి. ఇప్పుడు ఆ సినిమానే చూసాం మనం. ఇప్పుడు పోక్సో కేసు అని, పోక్సో అంటే ఏందో అసలు ఎవరికి తెలియదు. పోక్సో అసలు ఏంటి, ఆ పోక్సో పోక్సోనా అంటారు తప్ప, అమ్మో అంటారు తప్ప ఆ పోక్సో ఏందో తెలియదు ఎవరికి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్, పోక్సో అంటే పిల్లల కోసం పెట్టిందనమాట. అది ఈ చట్టాలు ఇవి మనం పిల్లలకు చెప్పాలంటే అండి, ఇంట్లో సెక్సువల్ అబ్యూజ్ అనేది మనం మాట్లాడాలంటే ఆ పదం వాడడానికి ఇష్టపడం మనం. ఆడపిల్లను కూర్చోబెట్టి తండ్రి అనేవాడు, నాన్న ఎవరన్నా నీ మీద చేతులు వేస్తే వేయకూడని చోట చెస్ట్ మీద వేయకూడదు, నీ సీటు మీద చేయకూడదు, ఇట్లా ప్రైవేట్ పార్ట్ల మీద చేయకూడదు. ఎంతమంది చెప్పగలరండి అది? ఎవరన్నా వేస్తే నువ్వు అమ్మకు చెప్పాలి. ఇవన్నీ పిల్లలతో డిస్కస్ చేసి చెడిపోయేది ఏంటండి? సెక్స్ అనే పదం అంటే చెడు పదం అంటే ఎట్లా? పిల్లోని కూర్చోబెట్టి చెప్పుకోవాలి మనం, ఒరే ఇట్లా అమ్మాయిలు దూరంగా ఉండు, అమ్మాయిని టచ్ చేయొద్దు,
అమ్మాయిని టచ్ అనే మాట అనాలంటేనే పిల్లలతోటి మనకు అవమానం. ఐస్ బ్రేక్ అయితే తప్ప ఇళ్ళలోనే కావాలండి ఇవి. బయట ఇప్పుడు చిన్నపిల్లలు అండి మైనర్స్ వీళ్ళు. ఇప్పుడు నేను నా పేజ్లో ఇన్స్టాలో లీగల్కి చెప్తూ ఉంటాం అనమాట అన్నీ. ఇది చేయండి చేయొద్దు అని. పిల్లలు ఎవరు చూడరండి అది. మైనర్స్ ఎవరు చూడరు అది. ఏందో ఈయన కోట్ వేసుకునే శుద్ధి చెప్తున్నాడులే అని స్కిప్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇది ఈ సబ్జెక్టు. మా అవసరము మేము ఎప్పుడు గుర్తొస్తామంటే దేంట్లోనే ఎరుక్కుంటేనే వాళ్ళకు మాలో ఒక దేవుడు కనపడతాడు. అదర్వైజ్ ఏంది నేను చెప్పేది మనకు కాదులే అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఇది పార్ట్ అండి, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, పార్ట్ ఆఫ్ ద సొసైటీ. తేడా వచ్చింది అంటే చాలా ఘోరంగా ఉంటుంది. లైఫే తిరగబడుతుంది. నిన్నట్లాగా ఉండదు, లైఫ్ మారిపోతుంది. సొసైటీ ఒక ముద్ర వేస్తుంది. కాబట్టి ఇవి కంపల్సరీగా ప్రైమరీ స్కూల్లో నుంచే ఒక సబ్జెక్టుగా పెట్టాలి. అట్లీస్ట్ బేసిక్స్. మనకు 18 ఏళ్ళు నిండే వరకు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే నేరము. 18 ఏళ్ళు నిండిన అమ్మాయిని మనం తాకకూడదు. ఇప్పుడు ఆ సినిమాలో అదే కదా, తెలియకే కదా అబ్బాయి చేసింది. 17 సంవత్సరాల 364వ రోజు అమ్మాయిని పట్టుకున్నా కూడా తప్పే. అది చట్టం. అలాంటి కేసులు కూడా చేశామండి మేము. 2 రోజుల ముందు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి 363వ రోజు పెళ్లి చేశాడు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ కూతురికి మేనమామకు పెళ్లి చేశాడు. మైనార్టీ తిరగ 2 రోజులు ఉంది. అమ్మాయికి ఏమో ఆ పెళ్ళి వద్దని, నేను చదువుకోవాలని అమ్మాయికి ఇష్టం. తండ్రి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఫోన్ చేసి చెప్పింది, నాన్న ఇట్లా చేస్తున్నారు పెళ్ళి నాకు బలవంతంగా. అంటే ఈ లెక్క ఏంటంటే 18 ఏళ్ళు అనుకుంటాం జనరల్గా. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన ఆలోచించాడు ఏందని లూప్ హోల్. 2 రోజులు ఇంగ్లో మైనార్టీ నిండిద్ది. వెంబడే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చి ఆపిచ్చాడు ఆ పెళ్ళి. చట్టం తెలిస్తే అది అడ్వాంటేజ్. అమ్మాయి లైఫ్ బాగుపడుతుంది కదా. సో ఇది అంటే ఆయన చదువుకున్న ఆయన కాబట్టి చదువులోనే ఇది పెట్టామనుకోండి భాగంగా. ఇవి మెయిన్ బేసిక్స్ అట్లీస్ట్ డెఫినెట్గా అది ఉపయోగపడుతుందండి. డెఫినెట్గా ఆలోచన పరిధి మారుతుంది. ఇది చేస్తే శిక్ష పడుతుంది అన్నప్పుడు మనిషి అది చేయడానికి కూడా ఆలోచిస్తాడు. కాబట్టి అది కంపల్సరీగా అవసరం అండి. దీని గురించి కొంచెం డివేట్ అయ్యి మాట్లాడితే తెలంగాణలో ఆల్కహాల్ సేల్స్ అనేవి మొత్తం ఇండియా పరంగా టాప్లో ఉంటాయి. హైదరాబాద్కి వచ్చేసరికి ఎవ్రీ ఫ్రైడే నైట్ ఎక్స్ట్రీమ్గా పోలీస్ చెకింగ్ జరుగుతుంది. అండ్ అది ఎట్లా తప్పించుకోవాలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఒకవేళ తప్పించుకుంటే ఓకే, ఏదో రకంగా తప్పించుకున్నారు పర్లేదు. తప్పించుకోకుండా దొరికితే ఏంటి కాన్సిక్వెన్సెస్? అండ్ తప్పించుకోకుండా ఉంటే ఇంకేంటి, తప్పించుకొని ఉంటే ఏంటి కాన్సిక్వెన్సెస్? దొరికితే ఏంటి, దొరకకపోతే ఏంటి? ఇప్పుడు కొద్దిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కొద్దిగా అంటే అవేర్నెస్ అయితే వచ్చిందండి. ఇంత ముందులాగా ఏదో పిలిచి ఫైన్ వేసి పంపి అట్లా డెఫినెట్గా ఒకరోజు 2 రోజులు వాళ్ళు తాగిన పర్సంటేజ్ని బట్టి జైలు కూడా వేస్తున్నారు. వాస్తవంగా అయితే చాలా డేంజర్ కూడా అండి. అంత తీవ్రంగా వీడు తాగిపోయి గుద్దితే చిన్నపిల్లలు, పసివాళ్ళు, ముసలోళ్ళు, వాకింగ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళని గుద్దితే ఓ ఫ్యామిలీ అంతా ఇదైపోతుందండి. కాబట్టి అంటే దీంట్లో తప్పించుకుంటే అంటే తప్పించుకోవడం ఇప్పుడున్న పరిస్థితులు ఏదో కాలనీలో గల్లీల్లో అయితే పర్వాలేదు. మెయిన్ రోడ్ల మీద డెఫినెట్గా ఈ చెకింగ్లు పెడుతున్నారు. జాబ్లో కూడా ఎఫెక్ట్ అవుతాయండి ఇవి. రేపు బ్యాక్గ్రౌండ్లో కూడా సాఫ్ట్వేర్ వాటిల్లో కూడా ఈ కేసులు ఏమేమి ఉన్నాయంటే అతని ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, యూనిక్ ఐడి కార్డు, కేవైసీ అంటాం కదా, అది కొడితే మొత్తం చరిత్ర అంతా వస్తుంది అనేది. ఇంకా ఎన్నో రోజులు లేదు ఇవన్నీ కూడా ట్రేస్ గాను. ఇప్పుడు అది లేకపోవచ్చు సిస్టమ్. రేపటి రోజున ఆ టెక్నాలజీ రాగానే ఇది మొత్తం వస్తుంది నీ చరిత్రలో. సోషల్ సెక్యూరిటీ నెంబర్ లాగా వాళ్ళ కంట్రీలో. ఒకరోజు తాగి ఎక్కడ ఉంటామో అక్కడ కూర్చొని ప్రశాంతంగా తాగి ఆడే పడి దొర్లి, అది కావాలంటే మీద కూడా పోసుకొని ఒక టబ్బులో వేసుకొని దొరలండి. తాగి బయటికి రావద్దు, మీరు ఇబ్బంది పడవద్దు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు, వేరే ఫ్యామిలీని నాశనం చేయొద్దు. ఈ విషయంలో పోలీసులు చేస్తుంది 100% కరెక్ట్ అండి. జడ్జిలు కూడా ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు దాన్ని. జైలు శిక్ష పడుతుందండి. 24 hours దాటి జైలు శిక్ష గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వాడు ఎలిజిబుల్ కాదు. కాబట్టి జీవితం నాశనం చేసుకోవడమే దాన్ని. ఎట్లా తప్పించుకోవాలి అనే ఆ మేధావితనము, ఆ తెలివితేటలు తాగకుండా ఉంటే ఎంత మంచిది అనేది కానీ
అట్లా వాడితే ఆ తెలివి అందరికీ మంచిది, సమాజానికి మంచిది ముఖ్యంగా. సో ఈ మద్యం మత్తు ఒకటి, అదే సేమ్ లైన్లో కంపేర్ చేస్తే బెట్టింగ్ మత్తు. నాకు తెలిసి మద్యం మత్తు ఎంత ఉందో కానీ తాగి తందనాలు ఆడేదానికన్నా డబ్బులు సంపాదించాలి అనే మత్తులో బెట్టింగ్ ప్రభావం చాలా ఎక్కువైపోయింది. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మీరు ఈ కేసెస్ ఏమైనా చూస్తున్నారా బెట్టింగ్ వల్ల బాధితులు? చాలా కేసులు అండి. ఏం కేసులు అంటే వాళ్ళు ఏం కేసు వేస్తారు? యాప్ మీద వేస్తారు వాళ్ళ కేసులు అంటే అండి నా ఉద్దేశంలో ఇన్సిడెంట్స్. ఓకే, మా దగ్గరికి వస్తారు సార్ వాళ్ళు, అంటే బెట్టింగ్ అనేది ఏంటంటే అండి సరదాగా మొదలైద్ది, ఏదో జోక్గా మొదలైద్ది, అది ఒక రిక్రియేషన్గా మొదలయ్యి మనిషిని కవ్విస్తుంది అన్నమాట. అది నువ్వా నేనా అని, నేను ఇది మీద గెలవాలి, 5,000 పోయింది నిన్న, 5,000 గెలవాలి. స్టూడెంట్స్, కాలేజీ పిల్లలు, ఉద్యోగాలు లేనోళ్ళు, ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళు, 25,000 వస్తుందంట. ఈ మధ్య సెలబ్రిటీస్ మీద కూడా కేసులు అయ్యాయండి. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ ఒక ఆశ అయితే పుట్టించారు. ఆయనే అంతటా ఆయనే చెప్తున్నాడంటే ఇది మంచిదే అనుకుంటారు. అందుకే వాళ్ళు ఈరోజు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. ఈ పిల్లలకు తెలియదు, వీడు అది ఆడతాడు, అప్పు అయింది, అప్పు ఇవ్వడానికి వెంటనే లోన్ యాప్స్ ఉన్నాయి. బెట్టింగ్ చిన్నగా రిక్రియేషన్గా మొదలయ్యి జీవితం రిటైర్మెంట్ వరకు సూసైడ్ చేసుకున్న వాళ్ళు తెలుసండి నాకు. రీసెంట్గా కూడా తట్టుకోలేక దాన్ని అప్పు చేసి వాళ్ళ కార్డు మీద తీసుకొని వెంటనే లోన్ యాప్స్ ఉన్నాయి. లోన్ యాప్ వాడికి ఏం లేదు, నీ ఆధార్ కార్డు పాన్ కార్డు దొరికిందంటే వాడు డబ్బులు ఇచ్చేస్తాడు. ఫస్ట్ 3,000 ఇచ్చి 30,000 వసూలు చేస్తాడు. వాడు తాడ తీస్తాడు, అట్లే మీ న్యూడ్ ఫోటోలు తీసి అందరికి షేర్ చేస్తాడు, కాంటాక్ట్ లిస్ట్ అందరికి భయపెడతాడేమో, డబ్బులు భయపెడతాడు. నాకు ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేద్దామని చూసిన వాళ్ళు కూడా నేను చూసా. ఇంత సిస్టమ్ తెలిసి కూడా పలానా వాడి ఫోన్లో మీ నెంబర్ ఉంది, వాడిని ఇప్పుడు కాన్ఫరెన్స్లో కలుపురా అంటాడు. వాడు ఎవడరా, వాడెవడో పెయింటరో లేకపోతే ఎప్పుడో నాకు ఏదో పని మీద పిలుచుకుంటాం, అర్బన్ క్లాప్ ఏదో టాయిలెట్లు కడిగి ఎవరో కూడా నాకు గుర్తులేదు ఆ పేరు. వాడి దాంట్లో నాకు సేవ్ అయ్యింది, కళ్యాణ్ గారు అడ్వకేట్ సంథింగ్ ఏదో. నువ్వు కాల్ కలుపుతావు లేదా అంటాడు వాడు. నేనేం కలపాలరా వాడిని? వాడు వీళ్ళ ఫోన్లు ఎత్తాడు, ఈ కాంటాక్ట్స్ అందరికీ చెప్పి వాళ్ళందరితో ఈ విషయం డిస్కస్ చేసేవాడు. అది యాక్చువల్గా అయితే వాడి మీద కేసు పెట్టచ్చు అండి, డిఫమేషన్ కేసు వేయచ్చు, వీళ్ళు పరువు నష్టం చేసినాడు కాబట్టి. కాకపోతే వాడు ఇక్కడ ఉన్నాడు, బెట్టింగ్ యాప్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా లోన్ యాప్స్ వాళ్ళు కానివ్వండి, ఈ చైనాలోనో ఎక్కడో ఈ మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇటో వేరే దేశాలు, పట్టుకోవడమే కష్టం వాళ్ళని పట్టుకోవడమే కష్టం. కాబట్టి అసలు ఆ మత్తులోకి ఆ మాయలోకి పోకూడదు. సూసైడ్ కేసులు వింటున్నామండి వాటిలో, ఇంట్లో చెప్పుకోలేక, పెద్దవాళ్ళకి చెప్పుకోలేక. బయటపడాలి అంటే చాలా కష్టం ఒకసారి దాంట్లో పడ్డాక. అనవసరంగా రిక్రియేషన్కి పోయి ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు వాటిని. కాబట్టి ఆదిలోనే ఎవరైనా పిల్లోడు మనతో మాట్లాడకుండా ముభావంగా ఉంటుంది, చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని అడగాలి, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో బాధపడుతున్నావు, ఎక్కువ మొబైల్లో ఉంటూ చూస్తుండాలి పిల్లల్ని. ఏది నాన్నని కూర్చోబెట్టుకొని అడగాలి, వాడు మొబైల్లో ఏముందో చూడాలి. మనం చూస్తే దాన్ని అవాయిడ్ చేయొచ్చు పేరెంట్స్, ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇది విక్టిమ్ సైడ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళపైన కేసులు పడుతూనే ఉన్నారు. వాళ్ళపైన ఏం కేసులు పడవచ్చు అంటే? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు నోటీసులు ఇచ్చారండి. అంటే చేయొద్దు, ప్రమోట్ చేయొద్దు అని నోటీస్ ఇస్తారా? ఆ ప్రమోట్ ఎందుకు చేశారు అనేది, దానివల్ల ఇట్లా బాధితులు ఉన్నారని, అది ఇల్లీగల్. బెట్టింగ్ యాప్స్ అనేది మనకు ఇల్లీగల్, లీగలే కాదు అది. దాన్ని ప్రమోట్ చేయడం అనేది కూడా నేరమే. ఒక సెలబ్రిటీ దాన్ని ప్రమోట్ చేసి, మామూలుగా అయితే అది అందరూ పోరండి. టు బి ఆనెస్ట్ నాకు కూడా వచ్చాయి ఆఫర్లు. నాకు ఇన్స్టాగ్రామ్లో 2 లక్షల పైన ఉన్నారు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. నన్ను కూడా అడిగారు అప్రోచ్ అయ్యి. యాప్స్ చాలా మంచి ప్యాకేజ్ ఇస్తారండి, చాలా మంచి ప్యాకేజ్ ఇస్తారు. వెంటనే మేము బ్లంట్గా రిజెక్ట్ చేశాను, నో వే అని. అది వాళ్ళకి తెలియక కొంతమంది ప్రమోట్ చేసి ఉండొచ్చు ఈ సెలబ్రిటీస్లో కూడా. వాళ్ళకి ఎందుకు చేసినారో నోటీస్ పంపించి మళ్ళీ చేస్తే జైల్లో వేస్తామని చెప్పి జైల్లో కూడా వేస్తారండి. నెక్స్ట్ అదే అయింది. దానికి ఉందా సెక్షన్ కానీ ఆర్టికల్స్ కానీ ఇట్లాంటివి? పర్టికులర్గా లేదండి, ఉన్న సెక్షన్లోనే శిక్షార్హమైన నేరమే.
అంటే ఒక నేరాన్ని వీళ్ళు ఏమంటారు దాన్ని ఎంకరేజ్ చేసినట్లే కదా. దానికి కూడా అంటే ఇప్పుడు ఆ నేరాలు ఎక్కువ అయినప్పుడు దానికి ఒక చట్టం అనేది ఫామ్ అవుతుందండి. మళ్ళీ ఒక చట్టం కొత్తది రూపుదిద్దుకుంటుంది. ఉన్న చట్టాల్లో నుంచి కూడా శిక్షార్హులే వాళ్ళు. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. కళ్యాణ్ గారు, ఆన్ అన్ ఎండింగ్ నోట్ మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సింది అంటే అండి, బర్నింగ్ టాపిక్ ఈ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్సే. యువత దయచేసి వాడి జోలికి పోవద్దు. తల్లిదండ్రులు మానిటర్ చేస్తుండండి. మీ పిల్లాడు ఎప్పుడైతే మొబైల్ చూసుకుంటున్నాడో, ఒక్కడ కూర్చుంటున్నాడో, ముభావంగా ఉంటున్నాడో మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎవరితో తిరుగుతున్నాడో చూడండి, ఏం చేస్తున్నాడో చూడండి, ఫైనాన్షియల్గా వాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడండి, బ్యాంక్ అకౌంట్స్. అట్లా ఎక్కువ డబ్బులు ఇవ్వద్దు. వాడికి ఫోన్పే గిన్పే ఏదైనా యాక్సెస్ ఇచ్చినా కూడా సరే పిల్లోడు బయటికి పోయినప్పుడు ఇబ్బంది పడతాడు అని డెఫినెట్గా దాని మీద ఒక మీ మానిటర్ అయితే కంపల్సరీ చేయాలండి. దీని ద్వారా ఆ పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు, సమాజాన్ని కూడా కాపాడు.